LCD. The topic name is LCD. Before I am going to discuss about LCD, dear online, is my voice is clearer? Is it audible? Is it audible, everyone? Put it in the chat. So today onwards, we are going to discuss a new topic that's called Basic of Calculus. We can say it is LCD. So here L stands for limits, continuity, and differentiability. Continuity and differentiability. Right. So one by one we'll learn. We'll try to finish limits by this weekend. అర్థమైందా? తర్వాత ఆ రెండు చేయొచ్చు. ఇది వస్తే ఇంకా మ్యాథ్స్ క్యాలిక్యులస్ వచ్చినట్టే. సో లెట్ us go with the limits initially. సో హెడింగ్ పెట్టండి అందరూ. The chapter is limits. బ్రేక్ ఎప్పటిదాకా ఇక ఇవన్నీ ఉండకూడదు. చూడు ఏం స్టోరీలు చెప్పమాకండి నాకు. The chapter is limits. ఒరే ఆన్లైన్, నేను ఒకటి అడిగాను మిమ్మల్ని, వాయిస్ వినపడుతుందా అని అడిగాను. డమ్గా ఉంటే ఎట్లరా? రైట్, హెడింగ్ బెటరా లిమిట్స్. నేను లిమిట్స్ స్టార్ట్ చేసే ముందు ఓ 5 నిమిషాలు టైం ఇస్తా. ఒక్కసారి డిఫరెన్షియేషన్లో ఉన్న 8-7 మెథడ్స్, జస్ట్ మెథడ్ ఒకసారి చూడండి త్వరగా. మెథడ్స్ గుర్తుండాలి, మెథడ్స్ గుర్తుండాలి క్విక్గా. Just revise all the methods in the differentiation, therefore, which we can apply very easily here. All right? Chusera. Now, for the subheading is limits. In that, the first one is, first of all, learn what is the meaning of limit. Right now. Limit is also called tendency. Another name for limit is what? Tendency. This is also called approaching. Another name for limit is called approaching. This is also called approximate value. Approximate. So you can understand that limiting value is, or limit is a approximate value. ఎంతమందికి అర్థమైంది? ఇన్ని నేర్చుకుంటారు, అన్ని బుర్రలో ఉండవుగా. కనీసం కొన్ని బేసిక్ మీనింగ్స్ అన్న బుర్రలో ఉండాలి. వాట్ ఈస్ ద లిమిట్ ఈస్ కాల్డ్? లిమిట్ ఈస్ కాల్డ్ ఏ అప్రాక్సిమేట్ వాల్యూ. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ టెండెన్సీ, అప్రోచింగ్, ఇలా వాడుతూ ఉంటారు. క్లియరా? ఎలా నెక్స్ట్ దానికి? నెక్స్ట్ పాయింట్ ఈస్ రైట్ ఆన్. లిమిట్ డెఫినేషన్ నేర్చుకుందాం. లిమిట్ డెఫినేషన్ రైట్ ఆన్. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద, ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద, నీట్గా బేసిక్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద టెండెన్సీ ఆఫ్ ఎనీ ఫంక్షన్. It's a process of finding the tendency of any function when the variable is approaching to any real number. When the variable is approaching to any real number. I hope all of you got this meaning. రే ఆన్లైన్, మీకు అర్థమవుతున్నట్టేనా? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చూడండి అమ్మా, దేర్ ఈజ్ ఎ ఫంక్షన్. హూ ఇస్ ద వేరియబుల్ ఇన్ దిస్? ఎక్స్. గాట్ ఇట్?
So when x is approaching to some variable a, some number a, ఈ కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచ్ అవుతుంది ఏదో ఒకటి. హలో, that process of finding its approachness is called limit. మరలా చెప్పనా, ఓ ఫంక్షన్ ఉందిరా ఎఫ్ ఆఫ్ ఎక్స్, దానిలో వేరియబుల్ ఎవడు ఎక్స్. when x is approaching to something, the corresponding y will approach to some other thing kada. The process of finding the approachness of y for the corresponding x. ఆనిముత్యాలు అర్థమైందా? ఎక్స్ ను బట్టి y చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే అప్రాక్సిమేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ లిమిట్. I hope all of you got that. Generally, people will represent this guy as limit, can be represented as limit అనేదాన్ని ఇలా డినోట్ చేస్తాడు, LT. Limit extends to a can be represented as like this. I hope all of you got it. So I have a function y is equal to f of x ఉంది. As x tends to a, దీని మీనింగ్ ఏంటి? x is approaching to a, therefore limit x tends to a, f of x is approximately equal to, that is a symbol. అరే అప్రాక్సిమేట్ వాల్యూస్ కదరా లిమిట్ అంటే. ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ బదులు డైరెక్ట్ గా ఏని పెట్టేసేయాలి. ఒరే ఎక్స్ ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతురా? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పట్లే, దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ వాల్యూ. ఇదేంటిది? లిమిటింగ్ వాల్యూ. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. అర్థమైందా? సో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఒరిజినల్ వాల్యూకి లిమిటింగ్ వాల్యూకి ఏంటి డిఫరెన్సు? లిమిటింగ్ వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ ఈజ్ అ ఫంక్షనల్ వాల్యూ. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బాబు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 సమ్ ఎక్స్ మైనస్ 2 ఉంది. ఎక్స్ మైనస్ 2 ఉంది. ఓకే, యాజ్ ఎక్స్ టెన్స్ టు 2, as x tends to 2, this f of x will tends to 4. అర్థమైందా? అంటే x is approaching to 2 అయితే f of x అనేది 4 అవుతుంది. దట్ ఈస్ ఇట్స్ అప్రాక్సిమేట్ వాల్యూ. మరి దీని ఎగ్జాక్ట్ వాల్యూ ఏమవుతుందో తెలుసా? ఒరిజినల్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ f of 2, ఫంక్షనల్ వాల్యూ. Wherever 2 is, x is there, 2 పెట్టాలి. 4 minus 4 by 2 minus 2, we got 0/0. అర్థం కాలే. ఒరిజినల్ వాల్యూ 0/0 వస్తుంది, లిమిటింగ్ వాల్యూ 4 వస్తుంది. మరి రెండు ఆల్వేస్ ఈక్వలా? నీట్ నాట్ బి. కొన్నిసార్లు అవుతాయి, బట్ అన్నిసార్లు అవ్వవు. ఎక్కడైతే నీకు ఫంక్షనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ వాల్యూ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు. యో, మరి ఇది అయిందా? లిమిటింగ్ వాల్యూ 4 అవుతుంది. ఎలా అనేది నేను చెప్తాలే, కంగారు లేదు. కానీ లిమిటింగ్ వాల్యూ 4 అవుతుంది, ఫంక్షనల్ వాల్యూ 0/0 అయింది. ఈ రెండు ఈక్వల్ కాలే, కాబట్టి ఈ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు, కంటిన్యూస్ కాదు అంటారు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన ఒక బండ థింగ్ ఏంటంటే, లిమిటింగ్ వాల్యూస్ ఆర్ అప్రాక్సిమేట్ వాల్యూస్, ఫంక్షనల్ వాల్యూస్ ఆర్ ఒరిజినల్ వాల్యూస్. They may or may not be equal. ఈక్వల్ అయితే కంటిన్యూస్, ఈక్వల్ కాకపోతే డిస్కంటిన్యూస్. అంతే, సింపుల్ అయిపోయే. రాసుకుంటారు మరి అది? కెన్ యూ రైట్ యువర్ ఓన్ వే? రాసుకోండి మరి. ఆ బోర్డు పైన ఉన్నది కూడా జాగ్రత్తగా రాసుకోండి, క్విక్గా. బోర్డు పై ఉన్నది కూడా జాగ్రత్తగా రాసుకోండి. ముందు మీ ఓన్గా రాసుకోండి.
ఏం రాస్తున్నారు? లిమిటింగ్ వాల్యూ ఇస్ కాల్డ్ అప్రాక్సిమేట్ వాల్యూ. Limiting value is called what? Approximate value. Okay. Functional value is called original value. Functional value is called original value. ఇప్పుడు ఏం చెప్తున్నావు? Point is very important. These two may or may not be equal. ఈ రెండు ఒక్కోసారి ఈక్వల్ అవుతాయి, ఒక్కోసారి అవ్వవు. These two may or may not be equal. Case 1. F of v. అరే f డాట్ v అంటే ఏంటి? ఫంక్షనల్ వాల్యూ. L డాట్ v అంటే లిమిటింగ్ వాల్యూ. అంటే కేస్ 1 ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి పక్కన. ఏమని రాస్తారు? If functional value is equal to limiting value, it is what? Continuous. ఈ రెండు నాట్ ఈక్వల్, డిస్కంటిన్యూస్. అర్థమైంది అనుకుంటా, అంత ఈజీ. దీన్ని బట్టి కొట్టారంటే బలైపోతారు, బిస్కెట్ అయిపోద్ది. ఎందుకంటే క్యాలిక్యులస్ అంత డేంజరస్ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ ఇంటర్మీడియట్, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ బీటెక్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ క్యాలిక్యులస్. నాకు తెలిసినంత వరకు ఇంత డెడ్ ఈజీ ఇంకొకటి ఉండదు. బట్ జనాలకి ఎందుకు ఇది డెడ్లీ డిఫికల్టీ అవుతుంది? ఏముందిరా ఇందులో? లిమిటింగ్ వాల్యూ, ఫంక్షనల్ వాల్యూ రెండు ఈక్వల్ అయితేనేమో కంటిన్యూస్, అవ్వకపోతే డిస్కంటిన్యూస్, అంతే. దానికి పెద్ద కన్ఫ్యూజన్, పంచాయతీ అవసరమా? వెరీ సింపుల్ థింగ్. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్. అది తీసుకోండి త్వరగా. టేక్ డౌన్ దట్ ఎగ్జాంపుల్ ఎవ్రీవన్. All right. Next one is, అరే వీడేరా కొత్త పిల్లడు విష్ణువర్ధన్ ఏడి? విష్ణువర్ధన్ నేను వాడి పేరు, నిన్న వచ్చి కూర్చున్నాడు. వాడి పేరు ఏం పేరురా? పేర్లు కూడా అడగలేదు మీరు. అమ్మా నిన్నటి పిల్లోడు ఏడిరా? వాడు ఫోన్ చేశాను, అసలు చెక్ చేయి. వాడు ఎందుకు రాలే? ఫస్ట్ క్లాస్లో మిస్ అయితే ఎట్లా? రే ఆర్ యూ దేర్ ఇన్ ద ఆన్లైన్ రా? Vishnuvardhan or some name is there. I forgot it. నిన్న ఒక పిల్లోడు జాయిన్ అయ్యాడు కదా, వాడు ఏది రాలే? వర్షమా? ఏడొస్తుందిరా? మార్నింగ్ వచ్చిందా? మరి ఆన్లైన్లో ఉన్నాడు వాడు, కనుక్కో. ఆన్లైన్ క్లాస్ మొదలైందని చెప్పు. మళ్ళీ ఈ చాప్టర్ మిస్ అయితే వాడికి ఇది డ్యాన్స్. అవునా? చెక్ చేసుకో అయినా. రైట్, షల్ ఐ? బాబు అయిందా? నా సరే, ఈ పంచాయతీ ఇంకా తర్వాత నేర్చుకుందాం. ఏది? కంటిన్యూటీ, డిఫరెన్స్. ఇప్పుడు కాదుగా. ఇప్పుడు మనం చేయాల్సింది లిమిటింగ్ వాల్యూ, ఓన్లీ లిమిటింగ్ వాల్యూ. ఎంతమందికి అర్థమైంది ఇంట్రడక్షను? లిమిటింగ్ వాల్యూ ఈజ్ ఏ అప్రాక్సిమేట్ వాల్యూ. దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏం అర్థమై ఉండాలి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెండెన్సీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అప్రోచింగ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అప్రాక్సిమేట్ వాల్యూ. రైట్. ఓ ఫంక్షన్ ఇచ్చిండు, ఆ ఫంక్షన్ యొక్క లిమిటింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని లిమిట్ అంటారు. వాట్ ఇస్ ద లిమిట్? ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ వెన్ ద వేరియబుల్ ఇన్ ఇట్ ఈస్ అప్రోచింగ్ టు సంథింగ్. దానిలో వేరియబుల్ ఎక్స్ ఏదో అప్రోచ్ అవుతుంటే కరస్పాండింగ్ వై అక్కడికి అప్రోచ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసే ప్రాసెసే లిమిటింగ్ వాల్యూ. అర్థమైందా? నౌ హెడింగ్ పెట్టండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని గురించి చాలా స్టోరీ ఉంది, ఇంకా డీప్గా తర్వాత వెళ్దాం. రండి, ఫస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుందాం. ఇది చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ వాల్యూ. అర్థమైందా? లిమిటింగ్ వాల్యూ కెన్ బి
ప్లస్ ఇన్ఫినిట్ అవ్వచ్చు, మైనస్ ఇన్ఫినిట్ అవ్వచ్చు, ఆర్ ఎనీ రియల్ నెంబర్ అవ్వచ్చు. అర్థమైంది అనుకుంటా. లిమిటింగ్ వాల్యూ కెన్ బి ప్లస్ ఇన్ఫినిట్ ఆర్ మైనస్ ఇన్ఫినిట్ ఆర్ ఎనీ రియల్ నెంబర్. క్లియరా? సో ఈ లిమిటింగ్ వాల్యూ ఎగ్జాంపుల్స్ కావాలంటే కొన్ని చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x అన్నాంరా. ఇదేమవుతుందో తెలుసా? దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1/0 ఈజ్ నథింగ్ బట్ టెండింగ్ టు ఇన్ఫినిట్. సో అప్పుడు మరి లిమిటింగ్ వాల్యూ ఆఫ్ దీని ఫంక్షన్ వాల్యూ, లిమిటింగ్ వాల్యూ అంటే ఎంత అంటాం? ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఇన్ఫినిట్. అసలు యాక్చువల్ ఇన్ఫినిట్ ఈజ్ నాట్ ఏ నెంబర్, వీ కెనాట్ యూజ్ ఈక్వల్ సింబల్స్ ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చెప్పాలి? టెండింగ్ టు ఇన్ఫినిట్ అని పెట్టడం కరెక్ట్ మెథడ్. కొన్ని బుక్స్ లో బూతులు ఉంటాయి, ఏముంటాడు? ఈక్వల్ టు ఇన్ఫినిట్ అంటాడు. అసలు ఈ ఇన్ఫినిట్ అనేవి సింబల్స్. ఈక్వల్ టు 2 అని చెప్పొచ్చురా, ఈక్వల్ టు ఇన్ఫినిట్ అని చెప్పకూడదు. అర్థమైందా? ఈక్వల్ టు ఇన్ఫినిట్ అంటే అది అనంతం కదా. ఇన్ఫినిట్ అంటే దర్ ఇస్ నో కంపారిజన్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వాట్? విచ్ ఈస్ అన్కౌంటబుల్. ద బిగ్ థింగ్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్. అర్థమైందా? కాబట్టి దాన్ని మనం ఈక్వల్ తో కంపేర్ చేయలేం. అర్థమైంది ఈ పాయింట్? నా అంటే దిస్ కెన్ బి వాట్? ఐదర్ చెప్పండి. లిమిటింగ్ వాల్యూ కెన్ బి ఐదర్ ప్లస్ ఇన్ఫినిట్ ఆర్ మైనస్ ఇన్ఫినిట్ ఆర్ రియల్ నెంబర్. అయ్యా రియల్ నెంబర్ అంటే తెలుసా? వాట్ ఇస్ ద రియల్ నెంబర్? రియల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్ బిట్వీన్ ఓపెన్ మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్. ఆ నెంబర్ లైన్ మొత్తం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు గాట్ ఇట్. నౌ ద పాయింట్ ఈస్ టు గెట్, ఆగండి, లిమిటింగ్ వాల్యూ కెనాట్ బి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి లిమిటింగ్ వాల్యూస్ కాదో తెలియాలి. లిమిటింగ్ వాల్యూస్ ఇక్కడ ఉండాలి, బాగానే ఉంది. బట్ విచ్ ఆర్ నాట్ లిమిటింగ్ వాల్యూస్ ఆల్సో యూ షుడ్ నో. దీస్ ఆర్ కాల్డ్ ఇండిటర్మైన్ క్వాంటిటీస్. ఏమంటారు వీటిని? ఇండిటర్మైన్ క్వాంటిటీస్ అంటారు. చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి, ఇండిటర్మైన్ quantities are not limiting values. Indeterminate అంటే తెలుసా? క్యాలిక్యులేట్ చేయగలిగేవి. క్యాలిక్యులేట్ చేయగలిగేవి ఈ రియల్ నెంబర్లో ఉంటాయి. క్యాలిక్యులేట్ చేయలేనివి ఇండిటర్మైన్ థింగ్స్ అంటారు. సో ఇండిటర్మైన్ క్వాంటిటీస్ ఆర్ నాట్ లిమిటింగ్ వాల్యూస్. There are 7 indeterminate quantities. ఎన్ని ఉన్నాయంట? There are 7 indeterminate quantities. అర్థమవుతుందా డియర్? ఈ 7 బుర్రలో ఉండిపోవాలి. Look at me very carefully and everyone has to follow me carefully. ఈ నెంబర్స్ ఈ 7 మైండ్లో ఉంటే లిమిట్ ఫుట్బాలే, లేకపోతే నిన్నాడుతుంది అది. అంటే కొన్ని వెపన్స్ దగ్గర ఉంటే మన దగ్గరికి ఎవరు పడితే రాళ్ళు కదా. ఇప్పుడు నువ్వు పులి బోన్లో కూర్చున్నావు అనుకుందాం కాసేపు. పులి నీ మీద పడకుండా ఉండాలని నీ దగ్గర కొన్ని ఉండాలి. పులి ఏముంటే రావు మన దగ్గర చెప్పండి? మన చుట్టూ నిప్పు ఉందనుకో, పులి దగ్గరకు రాదు. ఎందుకు? దానికి కాలుద్దని దానికి తెలుసుగా. అర్థమైందా? మన దగ్గర సోకాల్డ్ సౌండ్ చేసే ఏమన్నా ఉన్నాయనుకో, బాంబులు కానీ ఇలాంటివి ఉంటే పులుల దగ్గరకు రావు. పులులు, సింహాలు ఇలాంటి సౌండ్లకి భయపడిపోతాయి. ఐ హోప్ యు గాట్ ఇట్. సో ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ భయంకరంగా మార్నింగ్ అవర్స్లో థండర్ స్టార్మ్ వచ్చింది. నిద్ర మీకు ఎవరికైనా మెలకులు వచ్చినాయా? ఉలిక్కిపడి లెగిసి ఉండాలి అందరూ. జనరల్గా మాలాంటి మొద్దునే, నేనైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నా. మా మేడం మెలకు వచ్చిందంట. నా కూతురు నేను ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నా. అసలు ఎంత పెద్ద సౌండ్ వచ్చినా మెలకు రాదు, మళ్ళంగా మన ఓన్గా లెగిస్తే తప్ప. కానీ ఆవిడికి ఆ సౌండ్కి వచ్చి మెలకు వచ్చి కూర్చొని భయపడుతూ బాగా లేపేసింది. ఏంట్రా అంటే సౌండ్లు వస్తున్నాయి. అవి మేము చిన్నప్పటి నుంచి పొలాలకు వెళ్తే అవన్నీ మనం న్యాచురల్గా చూసేవాళ్ళం. ఆవిడేం ఫస్ట్ టైం విన్నది అనుకుంటే భయపడింది. సో పాయింట్ ఈజ్, అలాంటి సౌండ్లు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఈ జంతు జాలాలు ఏవైతే ఉంటాయో వెంటనే కేవ్స్ లాగా ఉంటాయి కదా, లోపలికి దూరుతాయి. ఇన్క్లూడింగ్ పులి, సింహాలు కూడా. కాబట్టి మన దగ్గర కొన్ని వెపన్స్ ఉంటే అలాంటివి ప్రొటెక్ట్ చేయొచ్చు. సిమిలర్గా ఈ లిమిట్స్ అనేది మనం కనుక సాల్వ్ చేయాలి, అది మనం భయపెట్టకుండా ఉండాలి అంటే, నిన్ను పులై నిన్ను పీక్క తినకుండా ఉండాలంటే ఏవి లిమిట్స్ కావో తెలియాలి.
అర్థమైందా? వాటిని ఏమన్నాం మనం? we called them as 7 indeterminate quantities, 7 devils of limits. చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 0/0. యో, ఇట్స్ నాట్ ఏ లిమిటింగ్ వాల్యూ, ఇట్స్ ఎ ఒరిజినల్ వాల్యూ. ఇందాక నేర్చుకున్నాగా. 0/0, infinite by infinite, infinite minus infinite. గుర్తుంటాయా? ఏం చేశానరా? 0తో 2 వచ్చినాయి, ఇన్ఫినిట్తో 2 వచ్చినాయి. 0 into infinite, infinite power 0. ఏమొచ్చినాయిరా? 0 అండ్ ఇన్ఫినిట్తో 2 వచ్చినాయి. చాలా సింపుల్. 0 0తో 2, ఇన్ఫినిట్తో 2, 0 అండ్ ఇన్ఫినిట్తో 2, 6 అయిపోయినాయి. The last one is the most dangerous, highly important question for IIT. 1 power infinite. ఈ 7 ఏమంటారా ఆనిముత్యాల ఆన్లైన్? టేబుల్స్ ఆఫ్ లిమిట్స్ అని బుక్స్ లో ఉంటది, కానీ ఇండిటర్మైన్ క్వాంటిటీస్ అని ఉంటుంది. మనకు పనికిరాని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. మనకు మంచి లక్షణాలు అవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం అడుగుతాడు? ఇండిటర్మైన్ క్వాంటిటీ. కెన్ యు రిపీట్ వాట్ ఆర్ దోస్ ఇండిటర్మైన్ క్వాంటిటీస్? ఆర్ 0/0, ఇన్ఫినిట్ బై. నేను ఒక 2 minutes టైం ఇస్తాను, అడుగుతాను, చెప్పాలి. చెప్పకపోతే యు ఆర్ ఏ గజనీకి బ్రదరు, సిస్టరు, ఇంకా డాష్ డాష్. గివ్ 2 minutes టైం. రాసుకోండి. ముందు రాసి 2 minutes టైం ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ముందు పేజీలో ఏం చెప్పా? సరే రాసుకోండి. ముందు పేజీలో ఏం చెప్పాను? ఇది చెప్పినట్టున్నాను. ఇది కూడా రాసుకోండి మరి అయితే. అయిపోయిందా? ఇండిటర్మైన్ క్వాంటిటీస్ ఆర్ నాట్ వాట్? లిమిటింగ్ వాల్యూస్. There are 7 indeterminate quantities. అయిపోయిందా? Shall I move? గుర్తుంటాయా? చెప్తారా మరి? చూడకుండా చెప్పాలి. రాసుకోండి. ఫస్ట్ రాయండి, నీట్గా రాయండి. Shall I? No. No. చెప్తారా మరి? అమృతానందం చెప్పరా? ఏంటి రవి? దాట్స్ బ్యూటిఫుల్. ఆన్లైన్ మీకు కూడా గుర్తున్నట్టేనా 7? నౌ హెడింగ్ పెట్టండి. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. ఇప్పుడు మన పని ఏంటంటే ఆ లిమిటింగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయటమే లిమిట్స్ అనమాట.
వాట్ విల్ డూ ఇన్ ద లిమిట్స్, విల్ ఫైండ్ ద లిమిటింగ్ వాల్యూ. ఏవి లిమిటింగ్ వాల్యూస్ కాదు అర్థమైంది కదా. అవి కాకుండా ఇంకేం వచ్చినా దాన్ని మనం లిమిటింగ్ వాల్యూ అనొచ్చు. అసలు లిమిటింగ్ వాల్యూ ఏమై ఉండొచ్చు పైన నేర్చుకున్నాం. రియల్ నెంబర్ అవ్వచ్చు, ప్లస్ ఇన్ఫినిట్ అవ్వచ్చు, మైనస్ ఇన్ఫినిట్ అవ్వచ్చు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. నా ఏం చెప్పారు హెడింగ్? ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. ప్రాపర్టీ 1 ఫస్ట్ ఇది రాయండి. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎల్ వచ్చిందిరా. జనరల్లీ విను ఇక్కడ, no one will represent you in the textbook like this. Originally they has to represent like this. ఆడు మీనింగ్ మైండ్ లో పెట్టుకుంటాడు, బుక్ లో ఇలా రాస్తాడు. ఒరే ఆనిముత్తి ఎలా అర్థమైందా? బుక్ లోనేమో ఈక్వల్ రాస్తాడు, మీనింగ్ లోనేమో అప్రాక్సిమేట్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ రాస్తే అయిపోద్ది పంచాయతీ అసలు. కానీ కొన్ని చోట్ల అది కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు అనేసి దే ఆర్ గోయింగ్ విత్ ఈక్వల్. సో ఒక ఫంక్షన్కి లిమిటింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది? ఎల్ వచ్చింది. ఇంకో ఫంక్షన్ ఉంది బట్ సేమ్ ఎక్స్ టెండింగ్ టు ఏ దగ్గరే, అంటే ఎక్స్ ఏకే అప్రోచ్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ అనదర్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్, హీ గాట్ ఇట్ యాజ్ ఎం. ఇప్పుడు రెండు ఫంక్షన్స్, బట్ ఏం అబ్జర్వ్ చేశారు ఈ రెండు ఫంక్షన్స్ లో? ఫంక్షన్స్ మే బి డిఫరెంట్ బట్ లిమిటింగ్ ఈజ్ సేమ్. ఎక్కిందమ్మా. అప్పుడు ప్రాపర్టీ 1 ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా రాయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, కే ఈజ్ ఏ కాన్స్టెంట్ కెన్ బి టేకెన్ అవుట్, into limit extends to a f of x. This value is how much? L. Answer is k into L. దాని వాల్యూ L కదా మనం పైన నేర్చుకుంది. అర్థమైందా? ప్రాపర్టీ 2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ k1 f of x plus or minus k2 g of x. ఇది ఆల్రెడీ మనం డెరివేటివ్స్ లో నేర్చుకున్న ప్రాపర్టీ. సమ్ ఆర్ డిఫరెన్స్ అన్నాంగా. ఈ లిమిట్ ఇప్పుడు లోపలికి పంపించవచ్చు. యూ కెన్ సెండ్ ఇట్ ఇన్సైడ్. వెన్ యూ సెండ్ దట్ గాయ్ ఇన్సైడ్, కెన్ యూ సే వాట్ యూ విల్ గెట్ ఈస్ k1 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ కదా, ప్లస్ ఆర్ మైనస్ k2 ఇంటూ ఎం. ఎంతమందికి అర్థమైంది అది? Have you got that? Take down. Quick రాయండి. అట్లా ఒక 8-9 ప్రాపర్టీస్ ఉంటాయి. అయిపోయిందా? Third property లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. వాట్ యు లర్న్డ్, డిడ్ యు రిమెంబర్? ప్రోడక్ట్ రూల్ అని నేర్చుకున్నారు కదా, అవన్నీ ఇక్కడ నుండి వచ్చినవే. డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఫాదర్ ఈడే. లిమిట్సే క్యాలిక్యులస్ కి ఫాదరు. అర్థమైందా? సో కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? వేర్ ఎవర్ ఫంక్షన్ ఈస్ దేర్ యూ కెన్ సెండ్ దేర్ వాట్? ఎక్కిందా? So this answer will become what? L into M.
Clear, dear? You'll get L into M. The next one is fourth property. Limit extends to A. అక్కడే ఉంది తెలుసా, డివిజన్ అని ఉంది కదా. ఎక్కడరా డెరివేటివ్స్ లో? అందుకే ఇందాక ఒకసారి చూడండి రా బాబు అన్న. డివిజన్ రూల్, ప్రోడక్ట్ రూల్, అది ప్రోడక్ట్ రూల్, ఇది డివిజన్ రూల్. సో లిమిట్ పంపిస్తే ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై చెప్పరా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ దాట్? ఎల్ బై ఎం. క్లియర్? నెక్స్ట్ అక్కడ ఏం నేర్చుకున్నామో గుర్తుందా? పవర్ ఫంక్షన్ అని నేర్చుకున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. నథింగ్ బట్ వాట్? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లంచ్ వస్తుంది అనుకుంటా, చెక్ చేయండి. బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్, కట్ చేస్తే ఎల్ పవర్ ఎం. ఎక్కిందమ్మా? హ్యావ్ యు గాట్ ఇట్? ఎక్కించండి త్వరగా. దీన్ని ఏం చేస్తారంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. ఐఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తెలుసా? తెలుసు కదా. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, అవుతుంది. అప్పుడు మళ్ళా చెయ్యి. నా ఫోన్ పని అయిపోయింది అది. రైట్, షల్ ఐ? ఫోన్ తీసుకురా. సరే, అది పెట్టుకో దగ్గర. ఫిఫ్త్ వన్ అయిపోయింది కదా. ప్రాపర్టీ 6. ప్రాపర్టీ 6 వెళ్ళనా? లిమిట్ ఇంకా అవన్నీ రావులే, కొంచెం డెప్త్ వెళ్తాం ఇక్కడ. ఇంత డెప్త్ డెరివేటివ్స్లో ఉండవు. డెరివేటివ్స్ జస్ట్ బేసిక్ లెవెల్ ఉంటాయి, అవన్నీ బీటెక్లో ఉంటాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సమ్ కాన్స్టెంట్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకోరా. మనం అక్కడ ఏ పవర్ ఎక్స్, 2 పవర్ ఎక్స్ అని నేర్చుకుంటాం, అలాంటిది అనమాట ఇది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ కే పవర్. కే అనేది కాన్స్టెంట్, నో యూజ్. ఎక్కడ వేరియబుల్ ఉందో అక్కడికి లిమిట్ పోవాలి. సో లిమిట్ వాట్? ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ దట్ వాల్యూ we learned? We learned that value is L. ఎక్కిందా? wherever variable is there, send it to there. అమ్మా వెళ్ళనా? 6th ప్రాపర్టీ ఇది. త్వరగా రాయాలి, కొంచెం స్పీడు. ఓకేనా? Now look at 7th properties. Limit extends to a mod of f of x అని ఉందిరా. ఏం చేస్తావు? mod లోపలికి లిమిట్ పంపిస్తావు. సో వాట్ యు విల్ గెట్? mod of limit extends to a f of x, nothing but mod. ఇది L అయితే L, mod L. క్లియర్ అమ్మా? ఎయిత్ వన్. ఒకవేళ ఇలా ఉంది, ఇప్పుడు లిమిట్ అప్లై చేసిన వాడికి ఏమవుతురా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు mod f of x is less than or equal to. ఎక్కుతుందా చెప్పే బేసిక్ ప్రాపర్టీస్? దిస్ గాయ్ విల్ గో ఇన్సైడ్ నా, దిస్ గాయ్ విల్ గో ఇన్సైడ్ కదా. mod L less than or equal to mod M. Clear, dear? Last property, limit extends to a log of f of x అని ఉంది. ఏం చేయాలి? log of limit extends to a f of x. What is దీని వాల్యూ? log L. But don't forget L should be పాజిటివ్. లాగర్థం అనేది మనకు వ్యాలిడ్ అవ్వాలంటే ఇన్సైడ్ నెంబర్ ఏమవ్వాలని నేర్చుకున్నాం? పాజిటివ్ అవ్వాలని నేర్చుకున్నాం కదా. Take down. So these are the properties of what we call here limits.
I'll give you 2 minutes time. Go through complete ఇప్పుడు దాకా నేర్చుకుందంతా చేయండి. We'll do one by one. అప్లై చేసి క్వశ్చన్లు చేద్దాం. Shall I move on? అయిపోయింది కదా, చదివారా మొత్తం? ఎప్పుడైతే వెపన్స్ దగ్గర ఉన్నాయో ఎవడైనా భయపడతాడు. క్వశ్చన్స్ కూడా నిన్ను చూసి భయపడతాయి. అమ్మో వీడి దగ్గరికి వెళ్తే వీడు సాల్వ్ చేస్తాడరా. ప్రాబ్లం ఏంది, ఇవి బుర్రలో ఉండవు. ఈ దెబ్బతో లిమిట్స్ ఐఐటి అడ్వాన్స్ కాదు, వాడి తాత క్వశ్చన్లు ఇచ్చినా మీరు ఫుట్బాల్ ఆడాలి, ఆ రేంజ్లో డెవలప్ అవ్వాలి. వన్స్ నా చేతుల్లో ఉంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత క్యాలిక్యులస్ అంటే భయపడితే మీ అంత ఇంకా డాష్ ఇంకెవరు ఉండరు, అది మీరే ఫిల్ చేసుకోండి. అర్థమైందా? వన్స్ నా చేతిలో మీరు నలిగిన తర్వాత క్యాలిక్యులస్ అనేది అసలు అందరూ భయపడతారు, మనమేమో ఎంజాయ్ చేస్తాం. నాకు మ్యాథ్లో బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే క్యాలిక్యులస్, బికాజ్ అది అందరికీ టఫ్, ఐ లైక్ ఇట్. దట్ ఇస్ ద ఓన్లీ లాజిక్. అందరి టఫ్ అని ఫెయిల్ అవుతున్న చోట మనం దాన్ని ఈజీ చేసుకుంటే, దాన్ని ఈజీ చేయాలంటే మరి ఏం చేయాలి? మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. వితౌట్ ఎఫర్ట్స్ థింగ్స్ వోంట్ బికమ్ ఈజీ. ఈజీనెస్ రావాలి అంటే ఏం చేయాలి? లేజీగా ఉంటే ఎట్లా అవుతుంది? అది ఇంకా టఫ్ అయిపోతుంది లేజీగా ఉన్న వాళ్ళకి. ఒక సబ్జెక్టు మీద నీకు గ్రిప్ రావాలంటే ప్రాక్టీస్, ఎనఫ్ ప్రాక్టీస్ చేయాలి. షల్ ఐ మూవ్? హెడింగ్ పెట్టండి దెన్. మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ లిమిటింగ్ వాల్యూ. మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ లిమిటింగ్ వాల్యూ. ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ 8 or 9 మెథడ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ డిఫరెన్షియేషన్లో మనం నేర్చుకున్నాం కదా, రూల్ 1, రూల్ 2, రూల్ 3 అని. అట్లానే ఇక్కడ కూడా ఒక 8 to 9 మెథడ్స్ ఉంటాయి. ఈ 8 to 9 మెథడ్స్ మనం నేర్చుకున్నాం అంటే లిమిట్స్ విల్ బికమ్ డెడ్ ఈజీ, రైట్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ లిమిటింగ్ వాల్యూ. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ DSM method. DSM method, direct substitution method. What is this? DSM, direct substitution method to find what? Limiting value. ఏ మెథడ్స్ రావి? మెథడ్స్ టు ఫైండ్ లిమిటింగ్ వాల్యూ. ఆ ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాడే మెథడ్స్ ఇవి. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ DSM method. What is the meaning of? Don't write DSM, PSM అని పక్కన రాసుకోండి. మీరు ఏదో స్వామి వివేకానంద లెక్క ఫీల్ అవ్వకుండా, ఒరిజినల్ అయితే మీరు గజనీల కన్నా దరిద్రంగా ఉన్నారు. గజనీ అనేవాడికి పావు గంటకు హాఫ్ అన్ అవర్కో మర్చిపోతాడని వాడు ఏం చేస్తాడు? బాడీ నిండా చెక్కుకుంటాడు, ఎవరిని చంపాలి, ఎవరిని లేపేయాలి, వాడు లిస్టు, వాడు అడ్రస్, వాడు అంత. సినిమా చూసారా? అలాంటివి చూడరా మీరు? మీరంతా చూసే ఊవంట ఆమంటాలే చూస్తారు. మంచి మంచి సినిమాలు చూడండి, ఉపయోగపడేవి. ఆ సూర్య అనేవాడు చాలా మంచి సినిమాలు తీసిండు. సిక్స్త్ సెన్స్ అని, ఎంత బాగుంటుంది ఆ సినిమా. సిక్స్త్ సెన్స్ అంటే చూసారా? సిక్స్త్ సెన్స్, ఫిఫ్త్ సెన్స్, వీటిలలో ఒక దేశం మీదకి ఏరే దేశాలు ఎలా కొన్ని వైరస్లను పంపిస్తారు, కొన్ని క్రిమి కీటకాలను పంపిస్తారు. ఇప్పుడు మన పంటలు సరిగ్గా పండలేదంటే మనందరికి ఫుడ్ దొరకదు కదా. మనకు ఫుడ్ దొరకకపోతే ఇక్కడ ఏం చేస్తా? ఉల్లిగడ్డ కిలో కాస్త 500 అయిందనుకో, నీ వచ్చిన సగం జీతం ఉల్లిగడ్డలకే పోతుంది కదా, పోదా? సో ఫుడ్కి ఇన్ఫ్లేషన్ పెంచాలి అంటే ఫుడ్ దొరకకుండా చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆ దేశం మీదకి కొన్ని పురుగుల్ని పంపిస్తారు. తెలుసా మీకు అది? కొన్ని పురుగులను పంపిస్తారు. ఎస్పెషల్లీ ఇలాంటి దరిద్రమైన యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చైనా, రష్యా, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి.
నార్త్ కొరియా. వీళ్ళ పని ఏంటంటే చుట్టుపక్కల ఏదన్నా దేశం కలకల్లాడుతుందనుకో, వాడు కళ్ళు మండిపోయి ఆ దేశం మీదకి పంపిస్తారు. ఎస్పెషల్లీ చైనా ఎందుకు పంపిస్తుందంటే, మన దేశంలో వాడే ఈ పురుగు మందులు అంటారు, అంటే మీకు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెర్టిలైజర్స్ అంటారు కదా, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, యూరియా అనేమో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ అని ఉంటాయి. ఇవి కెమికల్స్ ఎక్కువ తయారయ్యేది చైనాలో. మరి వాడు ప్రోడక్ట్లు అమ్ముడు పోవాలంటే ఇక్కడ డిమాండ్ పెరగాలిగా. ఏడొచ్చి ఒక పురుగు తింటుందనుక ఆ పురుగును చంపడానికి ముందు కావాలిగా. ఆ ముందు ఏడుంటుంది, చైనా నుండి ఆర్డర్ వస్తుంది. అర్థమైందా? సో ఇలా ఇప్పుడు మన కరోనా పంపించిండు, వాడేం ఎక్స్పెక్ట్ చేసిండంటే కరోనా ఇండియా మీదకి చుట్టుపక్కల ఉన్న తైవాను, పాకిస్తాన్ మీదకి వదిలితే మనకు కొన్ని లక్షల కోట్లు వస్తాయి అనుకుంటే, ఇండియా వాళ్ళు దాన్ని రెసిప్రోకేట్ చేసి ఆ కరోనాకు వైరస్ వాళ్ళు కనిపెట్టకుండా ముందే మనోళ్ళు కనిపెట్టి పడేశారు. ఏమన్నా అర్థమైందా? అప్పుడు ప్రపంచాన్ని రక్షించింది ఎవడయ్యా కరోనా నుండి అంటే ఇండియా. బికాజ్ ఇండియాలోనే 6 వైరస్లకి కావాల్సిన 6 వ్యాక్సిన్లు కనిపెట్టగలిగారు. తెలుసా మీకు అవి? 6 వ్యాక్సిన్లు ఎవడు కనిపెట్టిండు? ఇండియా వాడు ఫస్ట్ కనిపెట్టిండు. ఎవడు ఫస్ట్ కనిపెడితే వాడికే కదా డిమాండ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇలా అలాంటి సినిమాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి చూడాలి మీరు. అంతేగాని ఇక మిగతా కొన్ని సినిమాలు ఉంటాయి, అది సినిమా ఎందుకు తీసిండో తెలియదు, మీరు ఎందుకు చూస్తారో తెలియదు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా ద పాయింట్ హియర్ ఈజ్, మీరు ఇలా షార్ట్ కట్ పెట్టుకున్నారనుకో, మీరు మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు ఈడెవడో తెలియదు, ఎవడన్నా ఏంద్రా మామాదంటే అది డిఎస్ఎం రా అంటావు. అది డిఎస్ఎం కాదురా. వాట్ ఈస్ దాట్? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే మీనింగ్ ఏంది? డైరెక్ట్గా ఎక్స్ బదులు ఏది ఉందో దాన్ని పెట్టాలి అని మీనింగ్, అంతే కదా? సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏ. ఎక్స్ బదులు ఏం పెట్టేసేయాలి అంతే. బట్ దిస్ గాయ్ షుడ్ బిలాంగ్స్ టు, ఏం నేర్చుకున్నాం ఇందాక? మైనస్ ఇన్ఫినిట్, ప్లస్ ఇన్ఫినిట్ ఆర్ రియల్ నెంబర్. బట్ నాట్ what? It should not be 0 by 0, 0 power 0, infinite by infinite, infinite minus infinite, 0 into infinite, infinite power 0, 1 power infinite avakudadu. This is the basic funda of total limits. Whatever you do in limits, first you have to do DSM. డిఎస్ఎం చేసిన తర్వాత అలా వచ్చిందా ఇలా వచ్చిందా చూడాలి. అలా వస్తే అదే ఆన్సరు, ఇలా వస్తే మెథడ్ మార్చుకోవాలి. ఎక్కిందా? వాట్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద లిమిట్స్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇఫ్ యూ గెట్ ఎనీ వాల్యూ బిట్వీన్ that is the answer. If not, you have to change the methods. There are another 8 methods apart from this guy. So question number 1, జాగ్రత్తగా చూడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2. జాగ్రత్తగా చూడు. బేసిక్ చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి, ఎందుకంటే మీరు బుక్స్ కనుక ఓపెన్ చేశారంటే పిచ్చి ఎక్కుద్ది, అర్థం కాదు. ఎందుకు మన థియరీ బుక్కే ఓపెన్ చేయండి, ఇన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఆ స్టార్టింగ్లో అంతా ఏదో గజిబిజి గందరగోళం ఉంటుంది. ఆ దెబ్బకి మనకి క్యాలిక్యులస్ అంటే జర్కులు వచ్చేస్తాయి, ఇంకా చదవబుద్ధి కాదు, అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పేది చాలా స్మూత్గా ఉంది, మీకు జస్ట్ వినండి, బాగా వినండి, దాన్ని మళ్ళీ ఒక్కసారి బుర్రలోకి ఎక్కించండి. జాగ్రత్త చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఉంది. హే, ఇలా ఉందిరా భయ్, లేదా నీ ఆనందం కోసం x-1 అని కూడా పెట్టా. ఇప్పుడు దీని వాల్యూ కావాలి, యూ అప్లై డిఎస్ఎం. వాట్ యూ విల్ గెట్ బై అప్లయింగ్ డిఎస్ఎం? డిఎస్ఎం అంటే ఏంది? ఎక్స్ బదులు 2 పెట్టాలి. 2q minus 2q plus 4 by 2 minus 1. కట్ చేస్తే 4 by 1. It's 4. It's 4. 4 అనేది మనకి మైనస్ ఇన్ఫినిటీకి ప్లస్ ఇన్ఫినిటీకి రియల్ నెంబరేగా. This guy is what? This guy is a real number. ఎక్కిందమ్మా? This guy is a real number. రియల్ నెంబర్ కాబట్టి అదే కదా లిమిటింగ్ వాల్యూ. ఒరే ఆనిముత్యాలు, ఆన్లైన్ ఆనిముత్యాలు, మనకు అర్థమవుతుందా? పక్కన చాటింగ్ పెట్టుకున్నారా? ఈ రోజుల్లో చాటింగ్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితులు ఉండకూడదురా. యూ హ్యావ్ ఎ డ్రీమ్, యూ హ్యావ్ ఎ డిజైర్, యూ హ్యావ్ సమ్ ఆస్పిరేషన్.
మీ ఇంటిని, మీ కుటుంబాన్ని ఆ ఫైనాన్షియల్ దరిద్రం అనే పరిస్థితుల నుంచి మార్చాలి, నువ్వు ఒక ర్యాంకర్ అవ్వాలి, ఒక టాప్ కాలేజీకి వెళ్ళాలి అనే డ్రీమ్తో 1 ఇయర్ సాక్రిఫైస్ చేసి లాంగ్ టర్మ్కి వచ్చి మళ్ళీ అవే ఎదవేషాలు అంటామే, చాటింగ్లు, సినిమాలు, సీక్రెట్గా వీడియో గేములు, అబ్బా బాబా, అవే చేస్తే ఏమవుతుందో చెప్పండి? చెత్త రిజల్ట్ గ్యారెంటీగా వస్తుంది. అట్ ద ఎండ్ మళ్ళా పేరెంట్స్ నువ్వు అందరు కూర్చొని బాధపడాలి. డోంట్ డూ దట్ రాంగ్ థింగ్. షలాయ్ చాలా సింపుల్గా 4 అని వచ్చింది. మరి అన్నిసార్లు ఇంత సింపుల్గా ఎట్లా వస్తుంది? అన్నిసార్లు ఇంత సింపుల్గా ఎట్లా వస్తుంది? ఐ అప్లై డిఎస్ఎం, ఐ గాట్ ఆన్సర్ 4, దట్ విల్ బి ద ఆన్సర్. ఇవి ఐపీ లెవెల్ క్వశ్చన్స్ అంటారు వీటిని. మరి ఎంసెట్ ఐఐటి లెవెల్ క్వశ్చన్లు ఎలా ఉంటాయో చూద్దామా? షలాయ్ త్వరగా షలయా చెప్పండి రా. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా, మీరు ఆన్సర్ చెప్పండి. The question is, limit extends to 2, x square minus 4 by x minus 2. దాని ఆన్సర్ 4 అని ఇందాక చెప్పా నేను. కావాలని అదే క్వశ్చన్ ఇచ్చిన, మీరు మళ్ళీ చేస్తారేం లేదండి. దాని ఆన్సర్ 4, బట్ ఇక్కడ చేస్తేనేమో 0/0 వచ్చింది. కాబట్టి మన ఒరిజినల్ మెథడ్ డిఎస్ఎం వ్యాలిడ్ అవ్వదు. అర్థమైందా? ఆ నెంబర్ వస్తే డిఎస్ఎం వ్యాలిడ్ రాలేగా. ఏమొచ్చింది? బై పుట్టింగ్ డిఎస్ఎం చేస్తే ఏమైంది చెప్పండి రా బై. 2² by 2 minus 2, I got 0/0. నాట్ లిమిటింగ్ వాల్యూ. Yo. So we cannot satisfy with the DSM. ఇప్పుడు మెథడ్ మార్చాలి. మెథడ్ నెంబర్ 2, factorization method. What is that? Factorization method of finding limiting value. క్లియర్? ఏందా ఫ్యాక్టరైజేషన్ అంటే, ఇక్కడ పవర్స్ లో ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉండాలి. ఇంతకు న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసా? -2, -2/3, -5/7 అవి కదా. ఏంద్రా మరి న్యాచురల్ నెంబర్స్ అంటే? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ పవర్గా ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. రేషనల్ నెంబర్స్ పవర్గా ఉన్నప్పుడు రేషనలైజేషన్ చేయాలి. అయ్యా రేషనల్ నెంబర్ అంటే తెలుసా? 1/2. x⁴1/2 అంటే రూట్ ఎక్స్ అంటే రేషనలైజేషన్ చేయాలి. నా ఇప్పుడు ఏం చేయాలి మరి? ఫ్యాక్టరైజేషన్. ఇఫ్ యూ డూ ఫ్యాక్టరైజేషన్, లుక్ హియర్, limit extends to 2, x plus 2 into x minus 2 by x minus 2. Cancel. సింప్లిఫై చేసిన తర్వాత లిమిటింగ్ వాల్యూ పెట్టాలి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మరలా చేయాల్సింది డిఎస్ఎంఏ. సో ద ఆన్సర్ ఇస్ 2 + 2 = 4. ఎంతమందికి అర్థమైంది మెథడ్? దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ షార్ట్ కట్ ఉంటుందిరా. దాట్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x power n by a power x power n minus a power n by x minus a. Spell with me. Limit extends to a x power n minus a power n by x minus a is always equal to n into a power n minus 1. Super shortcut. Take it on. త్వరగా.
ఎల్లనమ్మా. Shall I? Next one is this is what we call method 2 రా. దీని ఏమన్నా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మెథడ్ 3కి వెళ్తున్నాం. మెథడ్ 3 రేషనలైజేషన్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ లిమిటింగ్ వాల్యూ. వాట్ ఈస్ దాట్? రేషనలైజేషన్ మెథడ్. రేషనలైజేషన్ మెథడ్. limit extends to a, limit extends to a, x minus a by, x minus a by, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. x minus a by root x minus root a. root x minus root a. ఇలా ఉంది. ఇప్పుడు ఏ పెట్టయితే 0/0 అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటున్నా? ఇలా ఉన్నప్పుడు రేషనలైజ్ చేయి. రేషనలైజ్ అంటే దీనికి ఉల్టా ప్లస్ మల్టిప్లై అండ్ డివైడ్ కదా. సో రేషనలైజింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ దానికి డినామినేటర్కి ఉల్టా రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ బై, ఏమైందిరా బై, హీట్ కొట్టినట్టుంది బాగా బోర్డు. బై వాట్? రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ. క్లియర్? ఇదేంద్రా బాయ్, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ ఏ కదా. ఎక్స్ మైనస్ ఏ గాన్. దాట్స్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ కట్ చేస్తే 2 root a, 2 root a. కింద. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? రేషనలైజేషన్. జనరల్గా ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలని చెప్పా? పవర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ లైక్ రూట్ ఎక్స్, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ 2/3. అలాంటి కేసెస్లో ఈ మెథడ్ అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా? టేక్ డౌన్. నెక్స్ట్ వెళ్ళనమ్మా. సో దీని తర్వాత అతి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ ది చాప్టర్ ఈజ్ కాల్డ్ ఫైండింగ్ లిమిటింగ్ వాల్యూ బై యూజింగ్ స్టాండర్డ్ లిమిట్స్. హెడింగ్ పెట్టండి, స్టాండర్డ్ లిమిట్స్. స్టాండర్డ్ లిమిట్స్. What we call it is standard limits. Finding the limiting value by using what we called here standard limits. Right down. Standard limits. Standard limits.
Standard limits are limits when x tends to 0. These are the limits when the weight but what nano. These are the limits when what? X is tending to 0. X tending to 0 case ne మనం standard limits అంటాం. కింద టెండెన్సీ ఎక్కడ కావాలి? 0 కావాలి. అప్పుడు కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఈ మెథడ్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాండర్డ్ వాల్యూస్. ఎలా గుర్తుపెట్టుకోవాలో జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది చూడండి, ఇన్ ద స్టాండర్డ్ కేస్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు 0. ఎక్స్ ఈజ్ వాట్? వెరీ వెరీ క్లోజ్ టు 0 అయినప్పుడు ఏమవుద్దంటే జాగ్రత్తగా వినండి. ఇన్ ద స్టాండర్డ్ కేస్, in the standard limiting case and meaning indra x is very close to what? 0. అర్థమైందా? అలాంటి కేసులో ఏమవుద్దంటారా sin x is approximately equal to x అవుతుంది. మస్తు షార్ట్ కట్లేవే. sin x వాల్యూ ఎంత అవుతుందంట? x అయిపోద్దంట. యో cos x is approximately equal to 1 minus x square by 2 అవుతుందంట. గుర్తుండాలి. tan x is approximately equal to x అవుతుందంట. sin inverse x is approximately equal to x. Tan inverse x is approximately equal to x. గుర్తుంటదా? కేసెస్ గుర్తుండాలి. నెక్స్ట్, e power x is approximately equal to 1 plus x. e power x ఎంతంట? approximately equal to 1 plus x. నెక్స్ట్ వన్, ఏ పవర్ ఎక్స్ ఉంది కదా, ఏ పవర్ ఎక్స్ ఐడియా ఉంది కదా. ఏ పవర్ ఎక్స్ అంటే 2 పవర్ ఎక్స్ 3 పవర్ ఎక్స్ అట్లా రాబాయి. ఏ పవర్ ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఏ ఇంటూ ఎక్స్ అంట. గుర్తుపెట్టుకున్నాడు గొప్పోడు అవుతాడు. అప్పుడు మీకు లిమిట్స్ డెడ్ ఈజీ అయిపోతాయి. లేదంటే బండ మెథడ్స్ ఉంటాయి బుక్స్లో. విల్ యూ రిపీట్? ఈ పవర్ ఎక్స్ ఎంత అంట? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్ ఎంత అంట? 1 ప్లస్ లాగ్ ఏ ఇంటూ ఎక్స్. గుర్తుండాలి. ఓకే కదా? ఎలా మరి నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్ కి log 1 plus x is approximately equal to x. Log 1 minus x is approximately equal to minus x. ఇవి లిస్ట్ మీ దగ్గర గుర్తుండాలి. త్వరగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రాదే, ఎప్పుడు పడితే అప్పుడు రాయకూడదు. ఏందా స్టాండర్డ్ లిమిటింగ్ కేస్. వాట్ ఈస్ స్టాండర్డ్ లిమిటింగ్ కేస్ అంటే when x is very close to 0. Take it down. ఇవాళ దీని మీద క్వశ్చన్లు చేసి ఇవాళకి ముగిద్దాం. విల్ క్లోజ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ అండ్ విల్ క్లోజ్ ద లిమిట్స్ ఫర్ టుడే. అప్పటికి మెయిన్ మెథడ్ 1 అయిపోద్ది. ఇంకా మెయిన్ మెథడ్స్ ఇంకో 4 ఉంటాయి. నోరు తెరిచి చెప్తూ రాసుకోండి. sin x is equal to x, tan x is equal to x, cos x is equal to 1 minus x square by 2, tan x is equal అట్లా.
Finished? Therefore, ఒరే అని ముత్యాలు అయిపోయినాయా? Therefore, ఏమవుతుందో చూద్దామా? Therefore, వెళ్తానా? Therefore, జాగ్రత్తగా చూడు బాబు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకో. లిమిట్ x టెన్స్ టు 0 sin x by x. sin x కదా, x by x అంటే 1 కదా. అర్థమైంది ఎలా వచ్చిందో 1? ఏంద్రా బై, లిమిట్ x టెన్స్ టు 0 దీనికి ఉల్టా తీసుకో, అయినా ఇది ఎక్సేగా. Got it? Next one. Limit x tends to 0 sin inverse x by x. Limit x tends to 0 x by sin inverse x. Limit x tends to 0 tan x by x. x by tan x. ఇవన్నీ కేసెస్లో లిమిట్ x tends to 0 tan inverse x by x, లేదా ఏం రాయొచ్చు, లిమిట్ x tends to 0 x by tan inverse x. లిమిట్ x tends to 0 e power x minus 1 by x. e power x అంటే ఇందాకేం పెట్టాం, 1 ప్లస్ ఎక్స్. 1 పోయింది, x పోయింది, ఆన్సర్ 1 అయింది. హలో, మనం నేర్చుకున్న దేవుడు ఇది ఇస్తాడు బుక్లో. ఎక్కుతుందరా? లిమిట్ x టెన్స్ టు 0 x బై e పవర్ x మైనస్ 1. వాడు ఏం చేసుకుంటే మనకు పోయింది ఏంది? లిమిట్ x tends to 0 log 1 plus x by x. Next, limit x tends to 0 log 1 minus x by minus x is always. ఎంతమందికి అర్థమైందిరా బాయ్? This is the standard limit. This is the most important for all competitive exams. You name the exam, these are the names of exams, but the content is fixed. Take it down. అర్థమైనట్టేగా? ఇంకా కొన్ని ఉన్నాయి కదా. లిమిట్ x tends to 0 a power x minus 1 by x. ఏ పవర్ x అంటే మర్చిపోయారు మీరు. 1 plus log a into x.
1 పోయింది, x పోయింది. ఆన్సర్ is log a. అర్థమైందా? నెక్స్ట్ వన్ is లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. మామ ఇది చూడరా, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వైర్. కాస్ ఎక్స్ అంటే ఏం చెప్పా? 1 మైనస్ ఎక్స్ స్క్వైర్ బై 2. 1 పోయింది, ఎక్స్ స్క్వైర్ పోయింది. ఆన్సర్ is 1/2. దాట్స్ ఇట్. అయిపోయిందా? మరి క్వశ్చన్లకు రెడీయా? యుద్ధానికి రెడీ అయిందా? యుద్ధానికి రెడీ అవ్వాలంటే మీరు ముందు వెపన్స్తో సిద్ధంగా ఉండాలి. టేక్ టైమ్ అండ్ గెట్ రెడీ ఫర్ క్వశ్చన్స్. ఇంకా అయిపోయింది, ఈ వాడికి పంచాయతీ అయిపోయింది. ఇంకా మన ఐఐటి బుక్లో క్వశ్చన్లు దాన్ని మన ఫుట్బాల్ ఆడుకోవాలి మీరు. అది మీతో ఆడటమో మీరు దాంతో ఆడటమో ఎవరి మీద డిపెండ్ అవుద్ది? ద వే ది విల్ యూజ్ ద వెపన్స్. నువ్వు వెపన్స్ వాడే విధానాన్ని బట్టి అది నీ చెయ్యన కట్ అవ్వచ్చు, ఎదుటోడు చెయ్యన కట్ అవ్వచ్చు. ఎరిపప్పులు ఏం చేస్తారు చెప్పండి? వెపన్తో వాడి చెయ్య కట్ చేసుకుంటాడు. తెలివైనవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎదుటోడు చెయ్యన్న కట్ చేస్తాడు, లేదా ఎదుటోడు నుంచి వాడు ప్రొటెక్ట్ అన్న చేసుకుంటాడు. సో ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇట్ విల్ ప్రూవ్ ఇన్ సమ్ టైమ్. కొద్ది టైంలో అది ప్రూవ్ చేస్తుంది. షల్ వి గో విత్ ద క్వశ్చన్స్? 1-2 minutes టైం ఇస్తా. ఎస్ సార్ అని ఆవేశపడొద్దు, కానీ ఆవేశం ఏం చేస్తుందంటే చేతులు కట్ చేస్తుంది. ఆలోచిస్తే ప్రొటెక్ట్ చేయవచ్చు. కంప్లీట్గా లిమిట్స్ అంతా ఒక్క 2-3 నిమిషాలు చదవండి, త్వరగా చదవాలి అందరూ. దేర్ఫోర్ విల్ డూ ద క్వశ్చన్స్. నేను ఈ షార్ట్ కట్లు చెప్తుంటే లాస్ట్ సమ్మర్ అనే కాదులే, గత 4-5 సంవత్సరాల నుంచి ఈ షార్ట్ కట్లు వాడటం మొదలుపెట్టా. వీటిని ఏమంటారు? 1001 షార్ట్ కట్స్ అంటారు. ఓ ఐఐటి క్వశ్చన్ పట్టుకొని దాన్ని ఒక 20 secondsలో చెప్తే చాలామంది లెక్చరర్స్ టీచర్లు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేనేమన్నా ఆకాశాన్ని నుంచి తెచ్చారేమో అనుకుంటారు వాళ్ళు. నేను ఎక్కడి నుంచి తేలే, అది ఉందా బేసిక్ డెఫినేషను. అదే వాడారా, వాళ్ళకి వాడటం రాలేదు కాబట్టి నేను చెప్పేది షార్ట్ కట్ లాగా ఉంది వాళ్ళకి. మీకేం అక్కర్లే, కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడమ్మా, సరే త్వరగా 2 minutes ఇస్తానగా, త్వరగా కానివ్వండి. Shall I? Question number 1. Question number 1. Limit extends to 0. Sin cube 2x plus, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, tan inverse 3x whole cube, ఓకే, ప్లస్ e power -1 whole cube by x cube minus e power -1 whole cube plus sin inverse of 3x whole cube is dash. ఇది క్వశ్చన్. ఓకే, the question goes like this.
And answer for this question is option 1. ఆప్షన్స్ కూడా రాయండి, ఆప్షన్స్ కూడా రాయాలి త్వరగానే, అప్పుడు మీకు క్లియర్గా ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. రైట్ డౌన్ ఆప్షన్స్ ఆల్సో. ఆప్షన్ 1 0 0. అర్థమవుతుందా? -1 shall I? 4 and -4. This is the way they gave question in JEE. It's a previous JEE question, 2019 or 2020 appudu adigaadu. See, this is such a direct question. Look here, look clear. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆన్సరే 2 cube plus 3 cube plus 1 cube by 1 cube minus 1 cube plus 3 cube కట్ చేస్తే 4. ఫోరా రాంగ్ వెళ్ళినట్టుంది. 36 పైన 36 కదరా పైన ఇంద్రా. You make options as 4/3 minus 4/3. So the answer will be 4/3. ఒక నిమిషం, అసలు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం చేసింది ఏంటి, మనకు వచ్చింది ఏంటి, ఏమన్నా అర్థమైంది? అసలు అర్థం కాలేదా? నేను ఆకాశం నుంచి తెచ్చాను అనుకుంటున్నారు కదా మీరు. నేను ఆకాశం నుంచి తేలేరా, భూమి మీద మన బుక్లో ఉన్నాయే వాడుకున్నా. నేను ఇలా చెప్పినప్పుడు జనాలు నోరెల్లబెట్టి చూస్తూ ఉంటారు, ఎలా వచ్చింది అలా. మరి వాళ్ళకి ముందు మనం చేసింది తెలియదుగా. In the limiting case, in the limiting case ఏమైంది? ఇది చూడండి, ఇది ఇలా వచ్చింది కదా. నేను ఇప్పుడు దీన్ని అలా కాకుండా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే 2x whole cube. Right. Limiting case, sin 2x is 2x whole cube, 3x whole cube plus x whole cube, కింద x cube minus x cube, what? 3x whole cube. x cube అన్నీ పోయినాయి. యో పోతే మిగిలిందే కదరా మామ. ఇది 36/27, 9 4 9 3 4/3. ఓరే రామారావు, ఈ జనరేషన్కి నువ్వు సరిపోవురా. అర్థమైందా? ఇలా చేసినా అర్థంగా నానిముత్యాలు ఉంటారు. ఎందుకంటే వాడికి ఇంక అప్లై చేయాలి స్టాండర్డ్ లిమిట్స్. sin x/x = 1, sin 2x/x = 2. ఇలా చెప్తే కానీ అర్థమవుతుంది. అలా చెప్తే ఈ బోర్డు సరిపోతుంది. వాడికి ఐఐటి గ్యారంటీగా రాదు. రానప్పుడు ఎందుకు మనం నేర్చుకోవటం? నేర్చుకున్నది ఉపయోగించలేనప్పుడు వాట్ ఫర్ యువర్ లెర్నింగ్? In the process you are losing the valuable asset called time. Time wasted is time lost forever. ఒక్కసారి నువ్వు వేస్ట్ చేసావంటే నీ జీవిత కాలంలో అది మళ్ళా ఎప్పటికీ ఎనిక్కి రాని తిరిగి రాని ఏదన్నా ఉందంటే టైమే. డబ్బులు పోయినాయి, సంపాదించవచ్చు. I said, I lost everything, including my dream house, dream car, whatever I have, I lost everything. But God multiplied it number of times now. అర్థమవుతుందా? ఒకప్పుడు నేను వాడే కారు 8 లక్షల రూపాయలు.
ఈఎంఐ కట్టలేదని రోడ్డు మీద వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఆపేసి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏదో ఈఎంఐలు కట్టి మళ్ళీ ఇడిపించుకున్నా, ఏదో అమ్మేసుకున్నా, డబ్బులు లేక కారు అమ్మేసుకున్నా. బట్ గాడ్ గివ్ మీ ఎ వెరీ బిగ్ కార్, ఎ డ్రీమ్ కార్. అర్థమవుతుందా? నా ఓల్డ్ కార్లో నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నాకు 6 hours పట్టేది. నా న్యూ కార్లో విజయవాడ వెళ్ళాలంటే 2 గంటల 40 నిమిషాలు వెళ్ళిపోతాను. అంత స్పీడ్ వెళ్తుంది అది. అర్థమైందా? సచ్ ఏ లగ్జీరియస్ కార్. ఇక్కడ నుంచి నా సెల్ ఫోన్ నుంచి నా కారుని నేను ఆపరేట్ చేయొచ్చు. నా కారులో నేను వెళ్ళేవారికి ఏసీ ఆన్ చేసుకోవచ్చు. స్మార్ట్ కార్ అంటారు. నాకు పోయిన కార్ ఎంత? 8 lakhs. నేను కొన్న కారు ఆల్మోస్ట్ 36 లక్షలు. అది ఎన్నిసార్లు ఎక్కువ ఇచ్చుంటాడు దేవుడు? ఎన్నిసార్లు అయినా ఇస్తాడు రా బాయ్. ఇది చాలా చిన్న కార్రా, లంబోర్గిని అని అవని ఇవన్నీ చాలా పెద్ద కార్లు ఉంటాయి. నా ఫ్రెండ్స్ దుబాయ్లో వాడుతున్నారు. ఒక్కొక్కడు వాడే కారు 3 కోట్ల రూపాయలు. ఏమన్నా అర్థమవుతుందా? ద మ్యాటర్ ఈజ్ నాట్ మనీ, ద మ్యాటర్ ఈజ్ ద టైం. నాకు అన్నీ పోయినాయి, బట్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓ, ఇలా చేస్తే నేను పోగొట్టుకుంటాను, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని నేర్చుకున్నా. ద టైమ్ వేస్టెడ్ ఈస్ ద టైమ్ లాస్ట్. ద టైమ్ ఇన్వెస్టెడ్ టు లెర్న్ ఈస్ ద టైమ్ మల్టిప్లైడ్. ఏం అర్థం కాలే? అరే బాబా, నువ్వు నేర్చుకోవటానికి నువ్వు ఇన్వెస్ట్ చేస్తావే, నువ్వు వాడతావే, నువ్వు మెథడ్స్ నేర్చుకోవడానికి నువ్వు లేకపోతే ఏదో ఒకటి అచీవ్ అవడం కోసం యూ విల్ ఇన్వెస్ట్ సమ్ టైమ్, సమ్ ఎఫర్ట్స్ టు గెట్. దట్ ఈస్ వాట్ ద టైమ్ మల్టిప్లైడ్. ఎగ్జాంపుల్ చెప్తా. నా టైం ఎప్పుడు లాస్ట్ అయిందంటే, నేను జాబ్ చేస్తున్న రోజుల్లో నా టైం అంతా వేస్ట్ అయిపోయేదిరా. పర్ డేకి 10 hours ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ సంబడి. బట్ వెన్ ఐ లర్న్, ఇప్పుడు నేను ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నాను మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. మీరు నా దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఒక 2 నెలలు అవుతుంది కదా. ఐ జస్ట్ హార్డ్లీ వర్క్ ఫర్ యూ పీపుల్ ఓన్లీ. అదొక 2 hours ఉంటుంది మహా అయితే. అవునా కదా? డే మొత్తంలో నేను వర్క్ చేసే టైము ఓ 2 గంటలు. ఇప్పుడు నా టైం మల్టిప్లై అయిందా? నా ఫ్రీ టైం మల్టిప్లై అయిందిగా. ఐ హోప్ యూ గాట్ ఇట్. అప్పుడు నాకు ఫ్రీ టైం ఉండేది కాదు. 10 hours ఒకటి దగ్గర పని చేసి వస్తే ఒక 8 hours నిద్రపోతే ఇంకా ఫ్రీ టైం ఏముంటుందిరా నీకు? అరే, మనిషి కంటే పర్సనల్ టైం ఉండాలిరా. పర్సనల్ టైం ఉంటేనే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. వాట్స్ ద పర్సనల్ టైం ఈజ్ కాల్డ్ ద టైమ్ విచ్ యూ విల్ స్పెండ్ విత్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఓ మెథడ్ నేర్పించా, అది నేర్చుకున్నారనుకో, అది టైం వేస్ట్ అయినట్ట. దట్స్ కాల్డ్ టైం ఇన్వెస్టెడ్. ఈ క్వశ్చన్కి 1.5 గంట చేసిండే ఎగ్జామ్లో, టైం వేస్ట్ అయినట్టు. ఇదే క్వశ్చన్ నువ్వు 1 minute చేసావు, 15 times నీ టైంని మల్టిప్లై చేసినట్టే కదరా మామా. ఎక్కట్లే. దట్స్ కాల్డ్ స్మార్ట్. దట్స్ వాట్ ఐ సెడ్ యూ పీపుల్. స్మార్ట్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ కెన్ సేవ్ టైం, ఎనర్జీ, మనీ. ఇక మనీ అంటావా, ఇట్ విల్ కమ్ రా బాయ్, ఇట్ విల్ కమ్. ఏమి లేనప్పుడు మనకు భయం వేస్తుంది, ఎట్లా వస్తుందని. కానీ కొన్ని నేర్చుకొని చూడు, అవే వస్తాయిరా. కొన్ని నేర్చుకొని చూడాలి. ఇప్పుడు ఇలాంటిది మీరు నేర్చుకుంటున్నారుగా. ఎస్పెషల్లీ మై డియర్ టీచర్స్ హూ ఆర్ లిజనింగ్, టీచర్స్ అండ్ లెక్చరర్స్ హూ ఆర్ లిజనింగ్ దీస్ క్లాసెస్ ఇన్ ద ఆన్లైన్, ప్లీజ్ టేక్ కేర్. ఇవాళ మీ జీతాలు తక్కువై ఉండొచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ దట్ సాలరీ. యు లర్న్ దిస్ సబ్జెక్ట్, యు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. వన్ డే మీరు ఇవాళ ఒక 20,000 సంపాదిస్తుంటే, వన్ డే విల్ కమ్ యూ మే ఎర్న్ 2, 3, 4 lakhs పర్ మంత్ ఆల్సో. దాట్ వాజ్ హ్యాపెన్ ఇన్ మీ. నా రియల్ లైఫ్లో జరిగింది. అర్థమవుతుంది కదా. సో జాగ్రత్త. లెక్చరర్స్ ఎవరైతే వింటున్నారో ఈ క్లాసెస్ ఉన్నారు, ఒక 4-3 లెక్చరర్స్ వింటున్నారు క్లాసెస్. మీరు కొద్దిగా ఈ టెక్నిక్స్ నేను ఎలా చెప్తున్నాను, ఏ ఫోర్స్తో చెప్తున్నాను, ఎక్కడ కంటెంట్ని ఎలా పిల్లోడికి ఎక్కటం కోసం ఎలా స్ట్రెస్ చేస్తున్నాను, దోస్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ యువర్ టీచింగ్ స్కిల్స్. ప్లీజ్ లుక్ ఎట్ దట్ వెరీ కేర్ఫుల్లీ డియర్ టీచర్స్. రైట్, షల్ ఐ? ఎందుకు అర్థమైందా మీకు? ఎక్కించుకున్నారా మరి? ఎక్కించను మరి త్వరగా.
Do you want again? మరలా ఎక్స్ప్లెనేషన్ ఎంతమందికి కావాలో ఒకసారి మెన్షన్ చేయండి రా చాటింగ్ లో. Those who want explanation, please mention in the chat so that I'll explain again. Shall I? Elnama. సో ఈ ఆన్లైన్ వాళ్ళందరూ మంచిగా నిద్రపోతున్నట్టున్నారు. వినండి, జాగ్రత్తగా చెప్తున్నా, ఇంకొకసారి చెప్తాను చూడండి. మరి అంటే ఆఫ్లైన్ వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమైనట్టు చెప్తున్నారా మీరు? జాగ్రత్తగా వినండి. ఇన్ ద లిమిటింగ్ కేస్ వీ నో ద లిస్ట్. దానికన్నా ఇది బెస్ట్ అని చెప్పానుగా మీకు. ఇది రా షార్ట్ కట్. ఇది టెక్స్ట్ బుక్. యు ఓపెన్ ఎనీ టెక్స్ట్ బుక్, ఇట్ విల్ బి దేర్, ఇట్ వోంట్ బి దేర్. అర్థమైందా? ఒరిజినల్లీ ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఒరే మామా, ఇక్కడ నుండి వచ్చింది. మనోళ్ళు మిస్ అయ్యేది ఏంది? ఇది బేస్, ఇది బేస్, దిస్ ఈజ్ ద బేస్. ఇది మర్చిపోయి ఇదిగో ఈ ఫార్ములాలు బట్టి కొడతారు. ఇవి ఫార్ములాలు రా, ఎన్నెన్ని బట్టి కొడతావేంటి? In mathematics for IIT advanced level, you have 2500 formulas. Can you remember? In this highly distracted, disturbing world, it's very tough to remember 2 formulas. మరి ఇన్ని ఎక్కడ గుర్తుంటాయి? మరి ఏం గుర్తుపెట్టుకోవాలి? వెరీ లెస్ ఉంటాయి. తిప్పి తిప్పి వాడొచ్చుగా. sin x by x అయినా, x by sin x అయినా. ఒరే మామా, అర్థమైందా? తిప్పి తిప్పి వాడుకోవచ్చు కదరా. అప్పుడు 1000 ఫార్ములాలు అయినా రాయొచ్చుగా నువ్వు. సో I said that in the limiting case, that is the thing. సో మరి sin 2x ఉంది, ఎంత రాయాలి? హోల్. అయ్యా నాకు తెలిసి మీ అందరికి డౌట్. బాబా 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 విను 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 విను. హోల్ పవర్ k ఉందనుకో, దీని మీనింగ్ ఏందో తెలుసారా? నాకు తెలిసి మీ అందరికి ఇక్కడ ఇది ఎలా రాశారో తెలియలేదేమో. ఓరే అన్నా, సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నా, సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా రెండు ఒకటే. సమజాయా క్యా? అర్థమవుతుందిరా బాయ్? సో ఇక్కడ మరి సేమ్ స్టోరీ అప్లై చేయొచ్చు. ఏం రాయొచ్చు దీన్ని? దిస్ guy in the limiting case can be written as 2x cube. This guy can be written in the limiting case 3x cube. That guy e power x minus 1 is x. Can be written as x cube. ఎందుకు సార్ అట్లా? e power x అంటే 1 plus x కదా, 1 అనబోతే xేగా. కిందది x cube, ఇది x cube, ఇది 3x whole cube. ఎక్కిందా? అన్నిట్లో కామన్ ఏం కట్ చేయొచ్చు? ఇన్ ఆల్ దిస్ యూ కెన్ కట్ ద కామన్ థింగ్ x cube గాన్. ఇలా కట్ అయితే 1 రాయమాకండే. ఏం పోయినాయి? x క్యూబ్లో పోయి. అంతేగాని x క్యూబ్ కామన్ తీసి అలా చేసావంటే నీకు గ్యారంటీగా ఫోన్ నెంబర్ ఎంత వస్తుంది ర్యాంకు. ర్యాంకు చెప్పేటప్పుడు తల ఆటోమేటిక్గా కింద కొరుగుద్ది. ఎందుకు చెప్పు? నాకు వచ్చింది ఎర్రిపప్ప ర్యాంక్ సార్ అని మెడ వంగిపోద్ది ఆటోమేటిక్గా. బట్ దట్ గాయ్ వర్క్ 2 years. వర్క్ చేసే వేలో ఏముండాలో తెలుసా? లాజిక్ ఉండాలి. ఇది బుర్రలో క్యాలిక్యులేట్ చేయాలి. అసలు నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేటప్పుడు ఎక్స్లు వాడానా? ఎందుకు వాడలే? ఎనీహౌ కట్ అయిపోయే దాని గురించి ఎందుకురా వాడటం? పోయేదాన్ని పట్టుకోవటం ఎందుకురా బాబు? వదిలిపడేయాలి కానీ. హ్యావ్ యు గాట్ ఇట్? సో వాట్ యూ విల్ గెట్ ఫ్రమ్ దిస్? The next 2 cube, 3 cube, 1 cube by 1 cube minus 1 cube, 3 cube. సమాజం కోసం ఈ 1 cube రాసా. పైనంతా 36, కిందంతా 27. కట్ చేస్తే 9తో కట్ అవుతుంది కదా, 4/3. Now I think you got, my dear online.
I'll give you 1 more minute. Go through the basics again. We'll do a lot of questions from PYQs. ఏదమ్మా ఫోన్ ఏది ఒకసారి నా ఫోన్ ఇవ్వు. లంచ్ వచ్చిందా? ఇది క్లియర్ అయిపోయినట్టేనా మొత్తం? ఈ డేటా ఏదైతే వీళ్ళు పంపిస్తున్నారో ఒకసారి ఇప్పుడు అర్జెంటుగా ఓపెన్ చేసి ఆ పిల్ల లంచ్ చేస్తుందా త్వర కాల్ చేయండి. కాల్ చేసి చెక్ చేయండి అసలు జెన్యూన్ డేటానా కాదా, ఇంటర్మీడియట్ అంట. రైట్, అయిపోయింది కదా. షల్ వి గోనా క్వశ్చన్ చేద్దాం మరి కొన్ని. నా ద నెక్స్ట్ వన్ ఈజ్ shall I move? Limit extends to 0. ఓకే, జాగ్రత్తగా విను. cos 2x minus cos 3x by ఓకే cos 4x minus cos 7x ఇలా ఇచ్చాడు. But they gave something like this. Okay, ma? So the answer is 3 square minus 2 square by 7 square minus 4 square. Yalla sir. 1 plus 1 minus kada? X కాదుగా ఇప్పుడు రాయాల్సింది. 1 minus 2x square by 2. ఏం మేఘనా కొట్టేదాడు చూస్తున్నావు, అర్థమైందా? బ్రాకెట్ 1 minus 3x square by 2. అరే మామ, ఈ 1 పోయినప్పుడు దాన్ని ఎందుకురా రాయటం? ఈ 2 కూడా పోతున్నప్పుడు ఎందుకు రాయటం? డైరెక్ట్ గా 3 square minus 2 square రాస్తే అయిపోద్దిగా. And this guy is ఎక్కట్లేదురా నాన్న. నేనేమంటానంటే ఇది రాయటం కూడా టైం వేస్టే. ఇది రాసినా యు ఆర్ నాట్ ఎ స్మార్ట్. సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి నేను రాస్తున్నా. My definition of smart is, can you say what is a smartphone? డబ్బా ఫోన్ అంటే తెలుసా? మా వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ అంటే తెలుసా? ఒక ఎస్ఎంఎస్ టైప్ చేయాలి అనుకో, వాళ్ళు మళ్ళీ టైప్ చేయాలి, మళ్ళీ నెంబర్లు టైప్ చేయాలి, అన్ని. స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలుసా? ఆ మ్యాటర్ కాపీ చేస్తారు, పేస్ట్ కొడతారు, నెంబర్లన్నీ టిక్ కొడతారు, ఒక్కసారి సెలెక్ట్ ఆల్ కొడతారు, అందరికి డప్పు మని పోతాయి. ఏం జరిగిందో చెప్తారా? ఆడ 10 ఎస్ఎంఎస్లు పంపించండి రా బాబా అంటే గంట తీసుకుంటారు. ఈడ 10 ఎస్ఎంఎస్లు పంపించండి రా అంటే 1 minute పంపించాం సార్ అని వస్తారు. ఏం జరిగింది? టైం సేవ్ అయింది. మరి ఎనర్జీ కూడా సేవ్ అయినట్టేగా ఆ ప్రాసెస్లో. ఎంత ఎనర్జీ పెట్టాలి? 100 ఎస్ఎంఎస్లు పంపించాలంటే టిక్కు 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 కొట్టాలి. క్లియరా? నావెడే స్మార్ట్ అయితేనే బ్రతకటం కష్టంగా ఉన్న రోజుల్లో ఉన్నాం. అల్ట్రా స్మార్ట్ అయితే బాగా ఈజీ అవుతుంది లైఫ్. ఎందుకో చెప్పనా? స్మార్ట్కి, అల్ట్రా స్మార్ట్కి, మామూలుగా వాటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? ఒకప్పుడు స్మార్ట్ బస్సులు ఉన్నాయనుకో, స్మార్ట్ బస్సులు కాదు మామూలు బస్సులు ఉన్నాయనుకో, ఆడు డ్రైవర్ గాడి కష్టాలు చూడాలి. ఇలా పట్టుకుంటాడు, తిరిగితే కానీ అది తిరగదు. ఎందుకంటే అంత
ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ వచ్చినాక ఏం లేదురా, మామూలు ఇది ఆటోమేటిక్ తిరుగుద్ది. ఆ క్లచ్ బ్రేకులు ఉంటాయి, వాటిని పట్టుకుంటే చాలు. బి స్మార్ట్. వాట్? ఈ స్మార్ట్ కాదురో, ఏవో సినిమాల పేర్లు వస్తున్నాయి. ఈ స్మార్ట్లో ఏ స్మార్ట్లు ఆ స్మార్ట్లు కాదురా బావా. బి స్మార్ట్ మీనింగ్ సేవ్ ద టైమ్, సేవ్ ద ఎనర్జీ, సేవ్ ద మనీ. మనీ నువ్వు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. టైం విలువ తెలిసినోడికి మనీ విలువ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అర్థమైందా? వాడి టైమే వాడికి అంత పవిత్రమైతే వాడు కష్టపడటం వల్ల వచ్చిన మనీ వాడికి ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అమ్మా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? వాట్ ఈజ్ ఆన్సర్? ఈ 1 1లు ఈ 2 ఇవన్నీ కట్ అయిపోతాయి. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయితే ఏమవుద్ది? 3 స్క్వేర్. రే బాబు అర్థమైందా? 3 స్క్వేర్ బై 2 మైనస్ 2 స్క్వేర్. మళ్ళీ ఈ 2లు రాయాలా? వేస్ట్ కదా. ఎంతమంది అరే ఆన్లైన్ మీకు అర్థమైంది అసలు ఇప్పుడన్నా? ఒరే ఆన్లైన్, కెన్ యూ ప్లీజ్ మెన్షన్ వెదర్ యూ గాట్ ఇట్ ఆర్ నాట్? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, మీరు చేయాలి. నేను క్వశ్చన్ టిక్ పెడతాను, చేసుకోండి వాటికి. రేపు ఇంకా చాలా మోడల్స్ చేద్దాం. మరి మీరు డైరెక్ట్గా ఇలా అప్లై చేసి మీకు ఆన్సర్ రాకపోతే వెనక్కి బుక్లోకి వెళ్ళి ఓపెన్ చేశారనుకో, మీకు ఇచ్చిన బుక్లో వాడు ఈ మెథడ్ అప్లై చేయడుగా, వాడు బండ మెథడ్ అప్లై చేస్తాడు ఆ బుక్లో. మరి మీరు ఇప్పుడు అది నేర్చుకుంటారా, ఇది నేర్చుకుంటారా? చెప్తారు కానీ మళ్ళీ అక్కడికే పోతారు మనం. ఎందుకు? అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడుగా. అది రొట్ట మెథడు, బుక్కు మెథడు, బట్టి మెథడు, బండ మెథడు, అందరూ రెగ్యులర్గా చెప్పే మెథడు. దిస్ ఈస్ వెరీ స్మార్ట్ మెథడ్. క్లియర్ డియర్? ఓపెన్ యువర్ మెటీరియల్. ఐ టేక్ ఫ్యూ క్వశ్చన్స్. ఇవ్వండి ఒకసారి పీవైక్యూ బుక్ ఇవ్వండి. పీవైక్యూ బుక్. In PYQ book means in question bank, open page number. ఏం చాప్టర్ మనం చేసేది? పేజ్ నెంబర్ వచ్చేసి 80, A81 అంట. A81. A81 పేజ్ నెంబర్. 12th చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అని ఉంది. డెరివేటివ్స్ ఆల్రెడీ చేసాం కానీ లిమిట్స్ చేయాలి ఇప్పుడు. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 మందేరో, మన స్మార్టే అది. మొన్న 23లో అడిగిండంట, 24లో చాలా అడిగిండు. డిస్ప్లే చేపిస్తా ఆ క్వశ్చన్లు కూడా. 23 క్వశ్చన్ అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా అదే, స్మార్టే. సెకండ్ కూడా స్మార్టే. స్మార్టా కాదా ఎలా తెలుసు సార్? మేకప్ వేసుకుంటే రాదురా. స్మార్టా కాదా ఎలా తెలుస్తుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. స్టాండర్డ్ లిమిట్సా కాదా ఎలా తెలుస్తుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఫస్ట్ వన్ 0 ఉంది సార్, మరి సెకండ్ వన్ లేదు కదా సార్. మీరు చూడండి రా క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/α అని ఉందిగా, లోపల హిడెన్ ఉందన్నమాట. ఎలా అది 0 వస్తుందో అది మీరు చేస్తే తెలుస్తుంది. సో 1 2 ఎలా 1 2. నెక్స్ట్ ఇక మీరే చెప్పండి ఎక్కడెక్కడ ఉన్నాయో. 1 2 1 2 1 2 7 7 7 7 యాక్చువల్గా చూస్తానికి టెంప్టింగ్గా ఉంటుంది కానీ అది 1 పవర్ ఇన్ఫినిట్ కిందకి వెళ్తుంది. 7 వద్దులే ఇప్పుడు. 7 ఇప్పుడు వద్దులేమ్మా. 1 2 చేయండి. 1 2 1 2 1 2 15 19. అరే 18 కొడరు. 19 18 18 19 20 21. అక్కడ చిన్న తేడా ఉంది, మీరు చూసారు లేదు? 0+ అని ఉంది. మనకు కావాల్సింది ఓన్లీ 0+ జోలికి వెళ్ళమాకండి, అది పెద్ద పంచాయతీ. నెక్స్ట్ 22 25. అసలు 25 క్వశ్చన్ చూస్తే ఎంత బండగా ఇచ్చిండ్రా.
ఈ పవర్ ఎక్స్, ఎక్స్ బదులు అదంతా బండదుంది. అర్థమైందా? మస్తు ఈజీ లాజిక్ అది. వాళ్ళకి మీరు వెనక బుక్ ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాడు, వెనక సొల్యూషన్ చుక్కలు చూపిస్తాడు. ఎవరున్నా 25, 27 చూడండి ఎంత బండగుందో. అసలు డైరెక్ట్ క్వశ్చన్ అది. దెన్ 30 క్వశ్చన్ నేను ఒకసారి యూట్యూబ్లో ఎందుకో తిప్పుతూ ఉంటే ఆ క్వశ్చన్ బోర్డు అది ఏమంటారు థంబ్నెయిల్ పెట్టి, థంబ్నెయిల్ అంటే తెలుసుగా కనపడుతుందిగా మనకి, థంబ్నెయిల్ పెట్టి 20 సెకండ్స్లో సాల్వ్ చేస్తానని హెడ్డింగ్ పెట్టిండ్రా. ఏదైనా కొత్తది ఉందేమో నేర్చుకుందామని వెళ్తే ఆల్మోస్ట్ 8 మినిట్స్ చెప్పిండు. అదే క్వశ్చన్ 8 మినిట్స్ చెప్పిండు. అర్థమైందా? అప్పుడు నాకు బుర్రకి వెలిగిందనమాట, వీడు ఇంత చేస్తున్నాడే, దీన్ని నేను నిజంగా 20 సెకండ్స్లో చెప్పగలను కదా, మరి నేను చెప్తే బాగుండు కదా అని అప్పుడు అనిపించింది నాకు యూట్యూబ్లో చెప్పాలని. ఏమన్నా అర్థమైందా? ఇది జరిగింది ఎప్పుడు? 2019. యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 2020. కరోనా టైంలో ఖాళీగా ఉండి బోరు కొడుతుంటే ఇలా తిప్పుతుంటే ఆడు బండ మెథడ్కి ఇంత బిల్డప్పింగ్ ఇస్తే నిజంగా ఒరిజినల్గా నా దగ్గర మెథడ్ ఉండని నేను ఎలా చెప్పాలి మరి అన్నప్పుడు మొదలు పెడితే దేవుడు ఒక మాట చెప్తాడు బైబిల్లో, వెన్ యూ హ్యావ్ ద విజన్ గాడ్ విల్ ప్రొవైడ్ ద ప్రొవిజన్ అంటాడు రా మామ. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో, వెన్ యూ హ్యావ్ ద విజన్ గాడ్ విల్ ప్రొవైడ్ ద ప్రొవిజన్ అంటే మీనింగ్ తెలుసా? నాకు యూట్యూబ్లో చెప్పాలని కోరిక ఉంది, ఎలా చెప్తే అక్కడికి అలా వస్తుందో తెలియదు నాకు. ఏది దేని మీద రాయాలి, కంప్యూటర్ తెలుసు, ల్యాప్టాప్ ఉంది, ఉన్నాయి, దాన్ని ఎలా వాడాలి, నేను ఎక్కడ రాయాలి, నేను ఎక్కడ రాస్తే అక్కడికి వెళ్తుంది, ఐ డోంట్ నో. పోనీ వాటి గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయాలని ఐడియా కూడా తెలియదు. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఏవి వాడాలి, ఎలా వాడి, దాన్ని ఎలా అంటారు తెలియదు కదా. ఇప్పుడు ఇది ఉందా, దీని ఏమంటాం? పెన్ అని కొడితే రాదు. ఇప్పుడు మనం వాడుతున్నాం కదరా, ఇది డిజిటల్ బోర్డ్ పెన్ అని కొడితే వస్తుంది. అర్థమైంది అనుకుంటా. సో అక్కడ చాలా లాజిక్స్ ఉంటాయి. నేను ఇలా మదన పడుతూ అంటే లోపల ఫీల్ అవుతా ఉన్నా, ఖాళీగా ఉన్నా, కరోనా, యాడికి పోయే పని లేదు, ఇన్స్టిట్యూట్ క్లోజ్డ్. అప్పుడు కాలేజీ, ఇన్స్టిట్యూట్ కాదు మాది, కాలేజీ క్లోజ్డ్, వాట్ ఐ షుడ్ డూ అంటున్న టైంలో నా నెంబర్ ఏడ దొరికిందో తెలియదు. అన్అకాడమీ వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, సార్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ అన్అకాడమీ ఇన్ సౌత్ ఇండియా, మీ గురించి మీ స్టూడెంట్స్ దగ్గర చాలామంది దగ్గర తెలుసుకున్నాము, మీ వన్ స్టూడెంట్ ఈజ్ మా సెంట్రల్ హెడ్ ఇన్ బెంగళూరు, అతను చెప్పాడు మీ గురించి, మీరు మాకు రోజు ఒక 1 అవర్ పనిచేస్తారా? ఎంత మంచి ఆపర్చునిటీ. కరోనా కష్టకాలంలో డబ్బులు లేక బయటకు వెళ్తే కారేమో హెచ్డిఎఫ్సి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. డబ్బులు లేని టైంలో ఎవడో ఫోన్ చేసి ఏమన్నాడు, విల్ యూ వర్క్ ఫర్ అస్ 1 అవర్? సార్ నేను ఎక్కడ బయటకు రాను సార్, నేను ఎక్కడ బెంగళూరు, నేను వాడు చెప్పకముందే నేను బెంగళూరు నేను ఎక్కడ రాను సార్ ఇప్పుడు. నో సార్, మీ ఇంటి దగ్గర ఇంట్లో ఉండి మీరు చెప్పొచ్చు సార్ అన్నాడు. ఎలా సార్? మొత్తం నేను పంపిస్తాను సార్ టూల్స్. అర్థమైందా? ఐ విల్ సెండ్ ఆల్ ద టూల్స్ రిక్వైర్డ్ అండ్ మా వాళ్ళు మీకు ఫోన్లో వీడియోలో మొత్తం చూపిస్తారు ఎలా వాడాలో. ఇట్ వాజ్ హ్యాపెన్ రియల్లీ ఇన్ మై లైఫ్. I was empty. I have only dream and a vision that నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది దేవుడా, ఏం చేయను, కాలేజీలు క్లోజ్, నేనా కాలేజీ పెట్టుకున్నా, కంప్లీట్లీ లాస్, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఎక్కడో నేను బైబిల్ చదువుతుంటే కింగ్ డేవిడ్ అని ఆయనకి చెప్తుంటాడనమాట, యూ హ్యావ్ ద విజన్, ఐ విల్ సెండ్ ద ప్రొవిజన్. అబ్బా బాగానే ఉంది, నమ్మాలనిపించింది. మరి మనకు జరిగితే కదా నమ్మేది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఇలా జరిగింది. దెన్ ఐ వర్క్డ్ ఫర్ అన్అకాడమీ.
డైలీ 1 hour, వీక్లీ 5 days, 6:30 to 7:30 టైంకి ఉండాలి. కాకపోతే 1,25,000 రూపీస్. మంత్కి ఎన్ని గంటలు వర్క్ చేసినట్టు? అరే వారానికి 5 గంటలు రా, మంత్ కంటే 4 వారాలు రా. ఎన్ని గంటలు పని చేసినట్టురా మావా? 20 గంటలు. ఎప్పుడు రా ఇది? మనం కింగ్ లాగా రోడ్డు మీద తిరుగుతున్న టైంలోనా? ఏమి లేక ఎంటీగా ఇంట్లో పడున్న టైంలో మంత్లీ 1,25,000 నీ ఇంట్లో కూర్చొని చెప్తాను, మళ్ళీ అన్ని నేనే పంపిస్తానంటే ఎవడన్నా కాదంటాడా? ఐ వర్క్డ్ హౌ మెనీ డేస్ యు నో? 3 months పనిచేశా. ఈ లోపల 1 hour వాళ్ళకి, మిగతా 23 గంటలు ఏం చేయాలో తెలియట్లే. పొదువులు ఆ టీవీ పెడుతున్నాం, కరోనాకు వాడిపోయిండు, ఈడిపోయిండు, మీ ఇంటోడికి వచ్చింది, మా ఇంటి, ఇవన్నీ తప్ప ఏం కనపడట్లే. సో ఐ స్టార్టెడ్ లర్నింగ్ ద స్కిల్స్ అండ్ అప్లయింగ్ ద స్కిల్స్ ఇన్ ద యూట్యూబ్. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో జనాలు గుంపులు రా. ఫస్ట్ 1 monthలోనే 50,000కి రీచ్ అయిపోయా. భలే వచ్చింది. తర్వాత నేను వదిలేశానులే. చదువు ఎడ్యుకేషన్ దాంట్లో మీరు ఎక్కువ రోజులు ఉంటారా? మీ పని ఏంటో చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? అన్సబ్స్క్రైబ్ చేస్తారు. 50,000 అట్లా వెళ్ళిపోయింది, అదంతా పెద్ద అయిపోయింది. బట్ ద పాయింట్ ఈజ్, నేను నేర్చుకున్నది ఉందే, ఇవాళ కొన్ని వేల మందికి మస్తు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని అద్భుతమైన పాయింట్స్ నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1, లర్న్ ద సబ్జెక్ట్. లర్న్లో స్పెల్లింగ్ ఏంటి? నోరు తెరవండి. LEARN. జస్ట్ రిమూవ్ L. యూ కెన్ ఎర్న్. 3 నెలలు నేర్చుకున్న వాళ్ళ దగ్గర, సారీ సార్ 1 hourకి 1,25,000 అంటే నాకు చాలా చిన్న శాలరీ లాగుంది, ఇఫ్ యూ గివ్ మీ 5 lakhs ఐ విల్ వర్క్. నాకు తెలుసు వాడు ఇవ్వడని. ఎందుకో చెప్పండి? ఐ గాట్ ఆల్ ద వెపన్స్ హౌ టు యూజ్ ఇట్. Then I started math classes, short term, physics classes, chemistry classes, short term అని స్టార్ట్ చేస్తే ఆ కరోనా టైంలో 3,800 మంది జాయిన్ అయ్యారు. నా బెడ్రూమ్ని క్లాస్ రూమ్ చేసేసా. ఫీజు ఎంత పెట్టాను తెలుసా? 3,000 రూపాయలు పెట్టా. అర్థమైందా? 3,800 మంది ఇంటూ 3 రూపాయలు అంటే ఎంతరా? 3,000 అంటే ఓ 4,000 వేసుకోరా మామ. 4,000 ఇంటూ 3,000, మనకి మ్యాథ్స్ రాదు. 12,000. 1.2 CR. ఇప్పుడు నా 1 hour రేట్ అదే కదరా మరి, 5 లక్షలు. అప్పుడు ఆపేసా. అప్పుడు ఇమీడియట్గా ఐ అనౌన్స్ టు ఆల్ మై టీమ్, ఫ్యాకల్టీ మెంబర్స్. అప్పుడు 58 మంది ఉండేవాళ్ళు ఎంప్లాయీస్. వీఆర్ క్లోజింగ్ రూట్స్ కాలేజెస్ అండ్ రూట్స్ కోచింగ్ సెంటర్ అంతా క్లోజ్ చేస్తున్నాం. ప్లీజ్ లుక్ ఫర్ సమ్ అదర్ జాబ్స్. ఎందుకు క్లోజ్ చేస్తున్నాం? లాజిక్ దొరికిందిగా. 1 hour లేదా 3 గంటలు కష్టపడితే మనకు అంత డబ్బులు వస్తున్నప్పుడు, రోజంతా నీకు సాంస్క్రిట్ వచ్చిందా, సాంస్క్రిట్ సార్ సరిగ్గా చెప్తున్నాడా, ఇంగ్లీష్ వచ్చిందా, ఇంగ్లీష్ సార్ సరిగ్గా చెప్తున్నాడా, కాలేజీలో ఇదే కదరా ఏడుపు. ఐ హోప్ యూ గాట్ ద లాజిక్ బిహైండ్ దాట్. అందుకని ఇప్పుడు నేను మీకు 2 గంటల టైం చెప్పడానికి, అంటే మీరు ఇప్పుడు అంత డబ్బులు పే చేస్తారా ఏంద్రా? ఆర్ యూ పేయింగ్? నో. పోయినన్నిటిని దేవుడు 1000 రెట్లు తిరిగిచ్చిండు. సో యూ హ్యావ్ టు బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. ఎవరిని? నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్ముతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మినట్టే. స్వామి వివేకానంద గారు చెప్తారు, ఇఫ్ యూ వోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ సే దాట్ యు ఆర్ బిలీవింగ్ గాడ్? కనపడే నిన్నే నువ్వు నమ్మలేనప్పుడు నిన్ను సృష్టించినోడు నీకు కనపడ్డు అని నువ్వు ఎలా నమ్ముతావు? భలే క్వశ్చన్ ఉంటుంది ఆయనది. స్వామి వివేకానంద బుక్స్ చదవండి. మీ చెత్త రిలీజియన్ మధ్యలోకి దేకండి, అది పెద్ద రొచ్చు. కొంతమంది క్రియేట్ చేసిన మహాబూటకం ఈ రిలీజియన్స్ అంటాం కదా. డోంట్ లుక్ ఎట్ ద రిలీజియన్ అండ్ ఆల్, లుక్ ఎట్ దట్ మెయిన్ క్యారెక్టర్ ఉంటారే. ఇప్పుడు మనం స్వామి వివేకానంద దగ్గర గురించి చాలా నేర్చుకోవచ్చు. అరవిందో గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర నుంచి మహా అద్భుతాలు ఉంటాయి, నేర్చుకోవచ్చు. అరుణాచలం అని ఎక్కడ ఒకటి ఉంటుంది కదా, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంటుంది. అండ్ ఇప్పుడు సద్గురువు గారు ఉన్నారు.
ఆయన బేస్ ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సద్గురువు గారు అనే ఆయన ఇప్పుడు అందరికీ తెలుసు మీకు. ఆయన ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, మన నెల్లూరు దగ్గర ఉంటాడు ఆయన. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు బేస్ ఎవరు? ఈయన నేర్చుకోవడానికి బేస్ ఎవరు? ఆయన. ఆయన నేర్చుకోవడానికి బేస్ ఎవరో తెలుసా? ఇందా నేను చెప్పాను కదా, అరుణాచలం సంథింగ్ అని, వాళ్ళు అనమాట. సో మనం ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? బేస్ని పట్టుకోవాలా, పైన పట్టుకున్న బిల్డింగ్లు పట్టుకోవాలా? బేస్ ఏదైనా సరే. సో స్వామి వివేకానంద గారు అద్భుతంగా ఒక పాయింట్ చెప్తారా, చాలా పాయింట్ చెప్పారు. ఒక పాయింట్ ఇదనమాట. ఇఫ్ యూ వోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ సే దట్ యూ విల్ బిలీవ్ గాడ్? చాలా కఠినమైన క్వశ్చన్. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, మీరు చాలా వీక్ ఫెలోస్ అనమాట. అమ్మాయిలు ఫీల్ అవ్వమాకండి. ఎవడన్నా వచ్చి ఒక ఫ్లవర్ పట్టుకొని వచ్చి ఐ లవ్ యూ అని చెప్పిండు అనుకో, నువ్వు ఐశ్వర్యరాయ్ అయినా కల్పనారాయ్ అయినా ముందు కొంచెం జర్క్ అయ్యి, ఫస్ట్ లేదో కొంచెం బిల్డప్ ఇంగిచ్చి చెంపదెబ్బలు అవన్నీ సినిమాల్లో, రియాలిటీలో అలా ఉండవు. కొంచెం థింక్ చేస్తారు, ఏదో ఒకటి డిస్కషన్ మైండ్లో పడుతుంటుంది. కానీ అలా ఉండకూడదు ఈ సొసైటీలో. వెంటనే ఎవడన్నా సంబడి సేస్ ఐ లవ్ యూ అనగానే డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ వేయాలి. అర్థమైందా? వాడిని వాడు లవ్ చేసుకుంటుంటే వాడు ఇంకో ఎవరినైనా లవ్ చేయగలడు. నీ దగ్గర ఉంటేనే కదా ఇంకొకటికి ఇవ్వగలవు, ఉంటేనే కదా ఇవ్వగలవు. మరి లేకుండా ఎలా ఇస్తావు? ఇవ్వలేవు. మరి నిన్ను నువ్వు లవ్ చేసుకోకుండా ఏరే వాడిని ఎలా లవ్ చేస్తావు? పిచ్చ కాకపోతే, అమాయకత్వం కాకపోతే. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి అందరూ, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. సో దీస్ ఆర్ ద వెరీ వాల్యుబుల్ పాయింట్స్ ఇన్ లైఫ్. దానికన్నా అతి ముఖ్యమైనది మరి ఇలాంటి క్వశ్చన్ మనం చెయ్యాలంటే ఇవే కదా మనకు బేస్, పట్టుకోవాలి. సో జాగ్రత్త కష్టపడండి. డియర్ టీచర్స్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాను అనుకుంటున్నా. కొంచెం జాగ్రత్త. మీరు అనుకుంటారు కదా నాకు సబ్జెక్ట్ వస్తుంది, వెపన్స్ యాడ్ నుండి వస్తాయి. ముందు సబ్జెక్ట్ నేర్చుకో, దేవుడే వెపన్స్ పంపిస్తాడు. కంచు ఎక్కడున్నాం? అన్నీ అయిపోలే. 31 ఇక మీకు అర్థమై ఉంటుంది కదా సినిమా. త్వరగా 0, 10 స్టోన్ అని చేయొచ్చుగా. నేను గుర్తుపెట్టాలా? నో నీడ్ కదా. wherever tends to 0 you can try by our regular method. ట్రై చేయండి, క్లోజ్ చేయండి దిస్ చాప్టర్ అండ్ we will see the things tomorrow. మిగతాది ఇంకా రేపు చేద్దాం రానన్న. ఎన్నున్నాయి? చాలా తక్కువ ఉన్నాయి, 83నేగా. ఇవాళ మీరు ఒక 40 చేయొచ్చు. టాపిక్ 1లో మీకు చాలా క్వశ్చన్స్ దొరుకుతాయి. ట్రై టు డూ ఆల్ దోస్. డౌట్స్ ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఆన్లైన్ మీకు అర్థమైందా? నా భయం అంతా మీ గురించే. మీకు అర్థమవుతుందో లేదో? ఎంతమంది కరెక్ట్గా ఫాలో అయ్యారా ఆన్లైన్? ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ ఇఫ్ యూ ఫాలోడ్ కేర్ఫుల్లీ. అర్థమైనట్టేనా అందరికీ చాప్టర్? అర్థమైనట్టేనా అందరికీ? దాట్స్ బ్యూటిఫుల్ రా నాన్న, దాట్స్ బ్యూటిఫుల్ అమ్మా. దాట్స్ బ్యూటిఫుల్ రా రజిత, మణివర్ధన్, శ్రీశాంత్, ఆలీ. వెర్ ఇస్ ద రిమైనింగ్ ఫ్యూ మోర్ లెఫ్ట్? దట్స్ ఇట్. వర్క్ చేయండి. ఇంకా వర్క్ చేస్తేనే you will get the result, Ranana. Otherwise, no use at all. Thank you.